వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల నాడి ఎలా ఉంది అనే దాని మీద బయటకు వస్తున్న సర్వేలు కానీ లేకపోతే తర్వాత అక్కడక్కడ మాట్లాడుకునే ఇవి కానీ లేకపోతే ఎక్కువగా ప్రజల వైపు నుంచి వస్తున్న పల్స్ చూస్తుంటే డెఫినెట్గా ప్రభుత్వానికి విపరీతమైన వ్యతిరేకత ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వ్యతిరేకత ఉండడమే కాదు, ప్రభుత్వం కొనసాగడం కూడా కష్టమే, ఈ ప్రభుత్వం ఉండడం కూడా కష్టమే. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనేది మనకి ఓవరాల్గా ఒక ఇంప్రెషన్ అనేది అందరికీ అర్థమవుతోంది. ప్రజల్లో కూడా అదే చర్చ ఉంది, రోజు రోజుకి అది పెరుగుతోంది. ఒకసారి అది మొదలైందంటే తెలంగాణ ఎన్నికలు చూసాం కదా, ఆ వ్యతిరేకత తనకు సంబంధించిన ఇది మొదలైందంటే ఇంకా అది మౌత్ పబ్లిసిటీ 1 to 1 అలా స్ప్రెడ్ అయిపోతుంది. అది చివరికి ఎక్కడ దాకా వెళ్తుందో మనం ఊహించడం కూడా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ ఇంకా 175 మార్కు పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఇక మరి పార్టీ యంత్రాంగాన్ని నమ్ముకోవడం వేస్ట్ అనుకున్నాడో లేకపోతే ప్రజల మీద రకరకాల అస్త్రాలు ప్రయోగించాలి, ప్రజల్ని తన దారికి తెచ్చుకోవడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాల్ని ప్రయోగించాలనుకున్నారో తెలియదు. కానీ వాలంటీర్లు అనే ఒక అస్త్రాన్ని ప్రజల మీదకి ప్రయోగించడం మొదలుపెట్టాడు ఆయన. నేను చాలా క్లియర్గా యుద్ధం ప్రకటిస్తున్నాను, నేను ప్రజల మీద ఎన్నికల యుద్ధం ప్రకటిస్తున్నా, మీరు సిద్ధమా అనేది ఆయన వాలంటీర్లని ఎగదోశారు, ఉసిగొల్పారు నిన్న. సరే, ఈ ఉసిగొల్పిన క్రమంలో అక్కడికి వచ్చిన వాలంటీర్లు కానీ లేకపోతే చాలామంది రాలేదు, అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు రారు కదా, ఈ వాలంటీర్ వ్యవస్థలో సగం మంది ఏదో ఉద్యోగం కోసం చేసుకున్నారే తప్ప వాళ్ళకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. నెలకు 5,000 ఉపాధిలాగా వస్తుంది, అండ్ ఆల్సో ఏదో సర్వీస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మన ఊళ్ళో, సొంత ఊళ్ళో ఖాళీగా ఉండే బదులు అనే దీంతో వచ్చిన వాళ్ళు. సగం మంది మాత్రం డెఫినెట్గా వాళ్ళు వైసీపీ కార్యకర్తలే, అది వాళ్లే చెప్పారు మొదటి నుంచి కూడా. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మంది మంత్రులు చెప్పారు. రీసెంట్గా భీమిలి సభలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించారు వాళ్ళంతా మన కార్యకర్తలే, మా కార్యకర్తలే అని. ఇక నిన్న మొన్న అయితే ఇక ఆయన ఓపెన్గా చెప్పేశాడు, మీరు ఇక చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రచారం చేయండి, యుద్ధంలో మీరే సైనికులు, నేను మిమ్మల్ని నమ్ముకున్నా అని. ఒకవైపు ఆయనేమో అమ్ముల పొద్దుల నుంచి అన్ని అస్త్రాలు అన్నీ అయిపోయినాయి, ఇక వాలంటీర్లు అనే అస్త్రాన్ని మాత్రము ఉంది, దాన్ని ప్రయోగిస్తున్నాడు ప్రజల మీదకి. మరోవైపు మొత్తం గ్రౌండ్ అంతా క్లియర్గా ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్లియర్గా ఉంది. తమ ప్రభుత్వం రావడానికి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావడానికి అంతా క్లియర్గా ఉంది అని నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా ఇంకా ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనేమో ప్రజల్ని వీళ్ళు కూడా మీరు తిరగబడండి, లేకపోతే ఇట్లాగే బానిసలుగా ఈ పదం వాడుతున్నారు. మీరు బానిసలుగా ఉండిపోతారా, తిరగబడతారా తేల్చుకోండి. తిరగబడతారా అంటే ఏదో ప్రజాస్వామ్య దీంట్లో తిరుగుబాటు వచ్చినట్టు కాదు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారా లేకపోతే బానిసలుగానే బతుకుతారా అని ఎవరన్నా ఇంకా వైసీపీ మోడ్లోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో పాజిటివ్గా ఉన్న వాళ్ళని కూడా క్లియర్ చేయాలని అంటున్నారు, లేకపోతే ఏంటి అనేది తెలియదు. కానీ ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు అనుకుంటా. సో ఈ సిచ్యువేషన్లో బానిసలుగా బతకదలుచుకున్నారా అనే పాయింట్ కూడా ఎందుకు ఎత్తుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ. తిరగబడడం అనే దాన్ని ఏ రకంగా వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు, జగన్ ప్రభుత్వం మీద తిరగబడండి అని ప్రజల్ని ఎలా నిర్వచిస్తున్నారు, ఆ తిరుగుబాటు అనే దాన్ని ఎలా నిర్వచిస్తున్నారు, ఇది సాధ్యమేనా, ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తున్నారు, ఇలాంటి కీలకమైన అంశాలు నడుస్తున్నాయి ఒకవైపు. రెండో వైపు ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనేది కూడా ఒక పాయింట్. ప్రజలు ఉంది, టాక్ అయితే ఉంది, ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు, డెమోక్రసీ లేదు, స్వేచ్ఛ లేదు. తెలంగాణలో ఇదైతే మనం చూసామో మొన్న ఎన్నికల్లో, స్వేచ్ఛ లేదు, ఒక అహంకారపూరితమైన పరిపాలన, ఒక నిరంకుశత్వంతో కూడిన పరిపాలన, ఏ అంశాలైతే చాలా కీలకంగా తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేసినాయో బీఆర్ఎస్ చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇప్పుడు మెజారిటీగా అక్కడ కూడా అవే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు మాట్లాడే అవకాశం లేదు. చివరికి
ప్రజాప్రతినిధులు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా దిక్కు దివాణం లేని పరిస్థితి, ఎంపీలకు దిక్కు దివాణం లేదు, మంత్రులకి దిక్కు దివాణం లేదు, అంతా ఏకస్వామ్యం, నో ప్రజాస్వామ్యం. సో అవే పారామీటర్స్ అక్కడ కూడా పనిచేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కంటే ముందే, తెలంగాణ కంటే ముందే ఏపీలో మొదలైంది ఈ అసంతృప్తి. దాంతోపాటు అభివృద్ధి లేకపోవడం, తెలంగాణలో ఇంకాస్త అక్కడక్కడ మనకి మంచి అభివృద్ధి కనపడుతుంది. ఇండస్ట్రీస్ రావడం కానీ, ఉపాధి ఇది అవ్వడం కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇటువంటి కొన్ని కనపడతాయి మనకి. పూర్తిగా తెలంగాణ అభివృద్ధి లేకుండా ఎండిపోయిందని మనం అనలేము. డెఫినెట్గా డెవలప్మెంట్ ఉంది, కానీ డెవలప్మెంట్ని మించింది ప్రజలకు స్వేచ్ఛ. ప్రజాస్వామ్యంలో కోరుకునేది స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, తన ఇష్టమైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ, ఇవేమీ ఉండవు ఇక్కడ. సో ఇంతకు రెట్టింపు కాదు, 100 రెట్ల అణచివేతని, 100 రెట్ల దాష్టీకాన్ని అనుభవిస్తున్నారు ఏపీలో ప్రజలు. ఇది చాలా ప్రస్ఫుటంగా కనపడుతోంది ప్రజల్లో. దాని తాలూకా రియాక్షన్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే ప్రజలు మరి దీన్ని ఎలాగా వాళ్ళు వ్యక్తీకరించబోతున్నారు అనేది ఒక కీలకమైన అంశం. అయితే మీరు తిరగబడండి, మీరు బానిసలుగా బతుకుతారా తిరగబడతారా డిసైడ్ చేసుకోండి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు తిరగబడదాం, బానిసలుగా బతకడం కాదు, మనం తిరగబడదామని లీడ్ చేసే పరిస్థితికి వచ్చేసారా, లీడ్ చేస్తున్నారా, ప్రజలు వెళితే ర్యాలీ అవుతున్నారా? ఇలాంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇక ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చేసినాయి, 2 వారాల్లో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇక 2 వారాల్లో నోటిఫికేషన్ వచ్చిందండి. ఇంకా ఆ తర్వాత 1 మంత్లో పోలింగ్, హార్డ్లీ 45-50 డేస్లో ఎన్నికల తంతు కూడా ముగిసిపోతుంది. సో ఈ 5 ఏళ్ల దాష్టీకానికి తెరపడుతుందా, లేక ఇంకా ఏమన్నా సంశయము, డోలాయమాన స్థితి, లేకపోతే ఇంకా గందరగోళం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మధ్యలో ఈ బీజేపీకి సంబంధించిన వ్యవహారం ఒకటి. మరి అది ఆ నీల్ మీడియా లేదా కూల్ మీడియా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు తెలియదు, కానీ మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ బీజేపీ ఏదో ముఖ్యమంత్రి పదవి అడుగుతోంది, అందుకే క్లారిటీ రావట్లేదు అనేది కొత్త తీసుకొచ్చారు. అంటే ఏదో రకంగా రెచ్చగొట్టడం, లేని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. బీజేపీ ముఖ్యమంత్రి పదవి అడిగితే వీళ్ళకొచ్చి చెప్తారా ఏంటి? ఇదేంటంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇది ఒక కొత్త అస్త్రాన్ని ఎంచుకున్నారు. సో ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో చర్చలో డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, అండ్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు, అండ్ బాబ్జీ గారు, ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా అధ్యక్షులు, అండ్ పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అన్న. ఏమి మీరు ముఖ్యమంత్రి పదవి అడిగినారా? నాది ఎవరన్నా అడుగుంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ అట్లా ఎట్లా ఉంటుంది అన్న? వ్యక్తిగత అభిప్రాయం ఎట్లా ఉంటుంది? మీ పార్టీ నాయకుడే ఇవాళ అనంతపూర్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడంట, మా వాళ్ళు ముఖ్యమంత్రి పదవి అడిగారు, అందుకనే ఇది క్రైసిస్ లో పడింది అని. దాన్ని పట్టుకొని ఒక మీడియా వాళ్ళు ఎత్తుకున్నారంటే అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ప్రపంచానికి తెలుసులే. కానీ ఒకటి వెంకటకృష్ణ, కేంద్ర పార్టీ మాది కుటుంబ పార్టీ కాదు, మాది ఒక జాతీయ పార్టీ. కేంద్ర నాయకత్వం ఏం చెప్తే అది శిరస వహించదని మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతవరకు పొత్తుల మీద ఎక్కడ గానీ మా కేంద్ర నాయకత్వం మాకు ఇటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు అమిత్ భాయ్ తో మాట్లాడిన తర్వాత ఇటువంటి ఆదేశాలు మాకు రాలేదు. ఎందుకంటే మాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్, నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ మేము కూడా ఢిల్లీలోనే ఉన్నా, రేపు ఎల్లుండి జరుగుతున్నాయి. కాబట్టి అదైనాక కేంద్ర పార్టీ ఏదైనా ఆదేశాలు ఇవ్వచ్చు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ముందుకు పోవాలని. కానీ మీరు చెప్పినటువంటి అంశాలు మాత్రం ఎక్కడ ప్రస్తావన లేదు, రాలేదు. అంటే ప్రస్తావన రాలేదు అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే మీ పార్టీలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, పైగా మేము కొంచెం న్యూట్రల్ గా ఉంటాం కాబట్టి అన్ని పార్టీల వ్యూస్ మాకు తెలుస్తూ ఉంటాయి, ఇంక్లూడింగ్ వైసీపీలో అంతర్గత విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి కదా మాకు. ఎందుకంటే కాస్త ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే మీడియా హౌస్ కాబట్టి. అందుకనే శర్మిల గారికి సంబంధించిన ఏ వార్త అయినా ముందు మా పత్రికలోనూ మా టీవీలోనే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా ముందు ఇక్కడే వస్తాయి. ఎందుకంటే మాకు వాళ్ళే చెప్తారు. ఇది కూడా బీజేపీలో ఏమైనా ఉంటే మాకు తెలియకుండా ఉండదు. కానీ ఒక మాట అంట, మీరేమనుకోనంటే సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఈ విచ్చలవిడి
ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేసుకుంటారు, వాళ్ళ బలము అదే బలహీనత అదే, శృతి మించిన స్వాతంత్రం ఆ పార్టీలో అని కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది బీజేపీలో దేశవ్యాప్తంగా లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉంది. మరి ఇది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లా. లేదన్నా జరిగినటువంటి దీన్ని ఖచ్చితంగా మా రాష్ట్ర పార్టీ వివరణ తీసుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇష్టానుసారం ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. మాది ఒక జాతీయ పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ దాని మీద ఒక వివరణ తీసుకుంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం మీరు ఎవరు డౌట్ పడాల్సిన అవసరం మాత్రం లేదు. ఖచ్చితంగా నేను మాత్రం అయితే ఒకటి చెప్తున్నాను. ఇంతకుముందు మీరు మీ మొదటి పలుకుల్లో మాట్లాడుతున్నారు జగన్ అన్న ఇంకేదో అస్త్రాలు ఉన్నాయని. ఏం అస్త్రాలు ఏమున్నాయని అన్ని అయిపోయినాయి దగ్గర. అస్త్ర సన్యాసం ఒకటే మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. అస్త్ర సన్యాసం అన్ని వదిలేయాలి ఆయన. ఇంకా మీరు ఇంకా ఆయన దగ్గర ఏదో అస్త్రాలు ఉన్నాయని మీరు చెప్తే ఆయన దగ్గర ఏమి లేవు, అన్ని అయిపోయినాయి. ప్రజల దగ్గర ఉంది, ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉంది ప్రజల దగ్గర. ఓటు రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాస్త్రాన్ని పెట్టుకున్నారు. బ్రహ్మాస్త్రం ఒక్కసారి ప్రయోగిస్తే తిరుగులేదన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది మనం వెళ్దాం అంటే ఆ టాపిక్ లో వెళదాం. నేనేమి అసలు టాపిక్ ఎట్లా వదులుతానే కానీ మీరు అప్పుడే తొందరగా వెళ్ళిపోకండి అందులోకి. ఏపీలో టీడీపీ జనసేన కూటమితో పొత్తుగట్టే విషయంలో బీజేపీ రూట్ మార్చిందా లేకపోతే కొత్త ఆలోచనలు చేస్తుందా అనే దాని మీద మీకున్న క్లారిటీ ఏంటి పార్టీ అధిష్టానం వైపు? ఎందుకంటే మీకు ఒక క్లారిటీ, మీ సహచరుడికి ఇంకొక క్లారిటీ, ఇంకొక సహచరుడికి ఇంకొక క్లారిటీ, ఇట్లా ఉండదు కదా బీజేపీలో. సింగిల్ పాయింట్ ఉంటుంది కదా ఎక్కడున్నా కూడా. ఇలా ఎలా మరి ప్రెస్ మీట్లు పెట్టి బహాటంగా ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఏంటది? ఏమైనా ఉందా దాంట్లో మర్మం ఉందా? నాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మా హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని కలిసిన తర్వాత రాష్ట్ర పార్టీకి కూడా ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. పొత్తుల మీద వారు ఏం చర్చించుకున్నారో అది ఇంతవరకు మాతో, ఎందుకంటే ఈ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది కాబట్టి దాని మీద మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి దీని మీద ప్రాధాన్యత దాంట్లో మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు మాకు ఎటువంటి ఇంక్లూడింగ్ స్టేట్ పార్టీ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చెప్పినట్టు ఈ రోజు ఉదయం కూడా మా మీడియా నాగభూషణ గారు మీరు చెప్పినటువంటి మాటల మీద ఖండించారన్న వారు కూడా ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ మాటలతో ఏకీభవించదు. మీరు ఇంటి ముందు చెప్పినటువంటి ఎవరన్నారు అలా? ఈరోజు మీ నాగభూషణ గారు మాట్లాడినట్టు ఖండించింది నాగభూషణ గారులే, అసలు అన్నదే విష్ణువర్ధన్ మాట్లాడినాడు దాన్ని. కానీ ఆల్రెడీ మా స్టేట్ స్పోక్స్ పర్సన్ నాగభూషణ గారు దాన్ని ఖండించారు. కాబట్టి ఇది మంచిది కాదు. రాజకీయాలు మీరు చెప్పినట్టు క్రమశిక్షణ కలిగినట్టు పార్టీలో ఎవరు ఇష్టానుసారంగా వారు మాట్లాడేది మంచిది కాదు. ఎందుకో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మన విష్ణువర్ధన్ రెడ్డి అఫ్కోర్స్ నాకు మంచి మిత్రుడే, కానీ విష్ణువర్ధన్ రెడ్డి డైరెక్ట్ గా ఢిల్లీతో హాట్ లైన్ ఏమన్నా మెయింటైన్ చేస్తూ ఉంటాడా? చాలా విషయాలు తన ముందు చెప్పేస్తూ ఉంటాడు. చాలా ముందుగా జీవీఎల్ నరసింహరావు గారి తర్వాత ఆయన ఎక్కువ ముందు చెప్పేస్తూ ఉంటాడు అందరికంటే. నా హాట్ లైన్ ఢిల్లీకి అందరికి కార్యకర్తలు అందరికీ మా కేంద్ర పార్టీతో సంబంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి మాట్లాడే చదువు ఉంటుంది మా పార్టీలో. కానీ ఇట్లా ఇది ఎందుకు జరిగిందో దాని మీద తొందరలోనే పార్టీ మీకు వివరణ కూడా తొందరలోనే ఇస్తుందని చెప్పి ఆశాభావం అయితే నేను వ్యక్తం చేస్తున్నా. ఇప్పటి వరకు ఖచ్చితంగా కేంద్ర పార్టీ మా రాష్ట్ర శాఖకి ఎటువంటి ఆదేశాలు కానీ ఎటువంటి పొత్తుల మీద ఎటువంటి నిర్ణయం కానీ మాకు చెప్పలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీలో కేంద్ర పార్టీ తీసుకుంటే నిర్ణయమే ఫైనల్. మా జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు మా జాతీయ అధ్యక్షులు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్. మధ్యలో ఎవరేం మాట్లాడినా అది పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటున్నాను. రైట్. బాలకోటయ్య గారు, బీజేపీ వైపు నుంచి అలాంటి ఆ వాసన ఏమైనా కనపడుతా? ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటేనే పొత్తులోకి వస్తామని చెప్పి అట్లాంటిది ఏమైనా ఉందా? అవకాశం ఉంటుందా అసలు? పోనీ ఆశ ఉండడంలో అర్థం ఉంది, కానీ అవకాశం ఉందా? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్తే. పెద్దలందరికీ కూడా జై భీములు. విష్ణువర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్నేహితుడిలాగానే మేము భావిస్తున్నాం మొదటి నుంచి. దీని మీద భారతీయ జనతా పార్టీకి భిన్నాభిప్రాయం ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ నాలాంటి ఉద్యమకారులకు ఉన్న భావం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రేమికుడు విష్ణువర్ధన్ రెడ్డి. అమరావతి విషయంలో గాని, ప్రత్యేక విషయంలో గాని, లేదా అమరావతి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ అంశంలో కూడా ఆయన భారతీయ జనతా పార్టీ యొక్క గొంతు కూడా మాట్లాడాలి. ఆయన
భారతీయ జనతా పార్టీ గొంతుకు గాని, మోడీ గొంతుకు గాని, అమిత్ షా గారి గొంతుకు గాని మాట్లాడాల. ఆయన సొంత గొంతుకునే భారతీయ జనతా పార్టీ గొంతుగా వినిపిస్తూ ఉంటుంటాడు. కాకపోతే ఒక మాట, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదంటే భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర కంటే రాష్ట్రం ఉన్న పరిస్థితి మహాదారుణమైన పరిస్థితి. ఈ రోజున భారతీయ జనతా పార్టీని కూడా మేము కోరుకునేది ఏంటంటే, రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏమిటి? ఒక నయానియంత పరిపాలనలో ప్రజాస్వామ్యం లేకుండా తల్లకిందులుగా శీర్షాసనం వేసుకొని బతుకుతున్న పరిస్థితి, 28 రాష్ట్రాల్లో రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా పరిస్థితి, అసలు చొక్కాలు పడతాయని పిలిపిస్తున్నారు కదా. అంటే అది వేరు, దాంట్లో అది మాట్లాడదాంలే, కానీ ముందు బీజేపీ సంగతి నేను మీరు ఈ డిబేట్ సందర్భంగా వేసిన 7 ప్రశ్నల్లో అన్ని ప్రశ్నలకు సంబంధించినవి. ఇంకో 4వ ప్రశ్నే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. ఒక్క మాట బాలకోట గారు, పాయింట్ ఏంటంటే, ఫస్ట్ బీజేపీ ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నాం మేము, అందుకే పొత్తు మళ్ళీ గందరగోళంలో పడిందని బీజేపీ సీనియర్ నాయకుడు, నెహ్రూ యువ కేంద్ర మాజీ ఉపాధ్యక్షుడు, అంటే తెలుసు కదా జాతీయ పదవి కదా, నేషనల్ హెడ్ అనమాట నెహ్రూ యువ కేంద్ర, అప్పుడు ఇప్పుడు కాదు. ఆయన అంత సీనియర్, అంత పార్టీలో అయి ఉండి ఆ మాట అన్నాడు అని అంటే ఎక్కడో నిప్పులు ఎందుకు పొగొస్తుందా తులసిరెడ్డి గారు? నా మాట నేను భాను ప్రకాష్ రెడ్డి గారు ఇబ్బంది పడతారని మాట్లాడుతున్నా. అసలు మీకు కొప్పు ఉంటే కదా పువ్వులు అడగాలి. కాదు, కొప్పుంటేనే పువ్వులు అడగాలని మీరు అన్నారే, అగో బీజేపీకి బలం లేదంటున్నారు కాబట్టి నేను ఆ మాట అన్నాను అని విష్ణువర్ధన్ రెడ్డి సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు అలాగనే ఉంటుంది. ఈ రోజున పదే అదే చెప్పారండి. పదే 2009లో ఎలా ఉంది బీజేపీ, ఇప్పుడు ఎలాగుంది, అలా 14 ఎలాగుంది, రేపు 19 ఎలాగుంది, ఇదే కదా ఆయన చెప్పింది. ఆ రోజుల పరిస్థితులు ఎలాగున్నాయి ప్రతిపక్షాలకి, ఈ రోజు ఎలాగున్నాయి. 10 సార్లు ఆయన ఒక్కరించింది. మేమేమైనా వెంపర్లాడుతున్నావా, మాకు బలం లేకపోతే వాళ్ళందరూ ఎందుకు పరుగులెట్టి వస్తున్నారు, ఇవే కదా ఆయన చెప్పింది. చూస్తున్నావు కదా. రైట్ ఒక్క నిమిషం సార్. తులసిరెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? విష్ణువర్ధన్ రెడ్డి చెప్పింది అయితే ప్రెస్ మీట్ బయట చెప్పింది ఇగో ఇదే మాట అండి, ముఖ్యమంత్రి పదవి మాకు కావాలని అడుగుతున్నాం, అందుకనే ఇది పొత్తు కాస్త లేట్ అవుతోంది, లేదా పొత్తు ఉంటుందా ఉండదా తెలియకుండా పోయింది అని. దానికి ఆయన చెప్పే కారణం ఏంటంటే, బీజేపీకి బలం ఎక్కడుందని మాట్లాడే వాళ్ళకి నేను సమాధానంగా మేము ముఖ్యమంత్రి పదవి అడిగామని చెప్పి ఆయన అంటున్నాడు. దాన్ని మళ్ళీ బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్న నాగభూషణ్ గారు దాన్ని ఖండించారు. ఏంది ఇది చిన్నపిల్లల ఆటలాగా, ఇంకా నాకే ముఖ్యమంత్రిత్వం కావాలని అడుగుతున్నానని వస్తాడు ఇంకో ఆయన రేపు పొద్దున. మీరు చెప్పిన దాన్ని బట్టి బహుశా ఆయన బీజేపీకి బలము లేదు అనే దానికి ఆ రియాక్షన్ అయినట్టు ఉంది. కాబట్టి అది బహుశా ఆ టాపిక్ వచ్చి ఉండదు అనుకుంటాను. కానీ సంథింగ్ బీజేపీ అధిష్టాన వర్గమే పిలిచింది చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళు పిలిచారు, ఈయన పోయాడు. కానీ మళ్ళా మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత కొంత ఏమైనా మార్పు వచ్చిందా బీజేపీ అనేది ఒక ఆలోచన. ఎలాగూ ఎట్నా వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా మొత్తము మాకు వచ్చేట్టే కదా అనే యాంగిల్లో కొంత వాళ్ళు వచ్చేసి పెద్ద ఇంట్రెస్ట్ చూపకుండా ఉండేదానికి కొంత ఆస్కారం ఉంది. తర్వాత వచ్చేసి ఈ లోపల ఇద్దరి మధ్యనే కాదు, మధ్యలో జనసేన ఒకటి ఉంది. తర్వాత ఎన్ని సీట్లు ఎక్కడ అనేది కూడా, అది ముఖ్యమంత్రి పదవి కంటే కూడా నంబర్ ఆఫ్ సీట్స్ కాడ లోక్సభ సీట్లని, అసెంబ్లీ సీట్లని ఒకవేళ పొత్తు అనేది వస్తే తర్వాత వచ్చేసి ఎక్కడ అనేది ఈజీ కాదు. ఎందుకంటే ముక్కోన పోటీలో జనసేన కొన్ని ఇవ్వాలా, వాళ్ళకు కొన్ని ఇవ్వాలా, వీళ్ళు కొన్ని తీసుకోవాలా, బట్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంత జగన్మోహన్ రెడ్డి మధ్యలో పోవడంతో కొంత కన్ఫ్యూజింగ్ వాతావరణం అందరిలో ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ ఇది ఏదో ఒక కొలిక్కి రాక తప్పదు, ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి త్వరలో వచ్చేసి కొలిక్కి వస్తుంది అనుకుంటున్నాను. బహుశా పొత్తు ఉంటుంది అనుకుంటున్నాను నేను. బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుంది అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ మనం సీరియస్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి మధ్య జరిగిన భేటీకి సంబంధించిన వివరాలు అటు బీజేపీ వాళ్ళకి కానీ ఇటు టీడీపీ వాళ్ళకి కానీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పరు, అమిత్ షా గారు నోరు విప్పరు, ఎవరికీ చెప్పరు, నో డౌట్.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు కలిసిన విషయాలు మాత్రం ఏపీ బీజేపీలో కొంతమందికి తెలిసే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా. ఐ మే బి రాంగ్ రైట్, ఐ డోంట్ నో. ఏపీ బీజేపీలో ఇద్దరికో ముగ్గురికో తెలిసే అవకాశం అయితే ఉంది. సో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి అయితే ఈ కామెంట్ చేసినాడు ఇవాళ. అదే నాగభూషణ గారు లేదు, అలాంటిది ఏం లేదు కానీ ఖండించారంట. కానీ అంత ఈజీ కాదు. విష్ణువర్ధన్ రెడ్డి పుట్టింది బీజేపీలో కదా, అలా 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 పుట్టింది బీజేపీలో కాదండి, కమ్యూనిస్ట్ ఎస్ఎఫ్ఐలోనో ఏఎస్ఎఫ్లో, సరే వాట్ ఎవర్. మొత్తం మీద అయితే ఇది అందరికంటే సీనియర్ అక్కడ. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ అధికారిక ప్రకటన అయితే దాని మీద చర్చ పెట్టాలండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి ఒక బీజేపీ నాయకుడు వ్యక్తిగత హోదాలో చెప్పిన మాట గురించి అసలు చర్చ పెట్టడాన్నే మీరు తప్పు, నేను అంటే తప్పు పెట్టలేదు, తప్పలేదు కాదు, నేను ఐ వెల్కమ్ సార్. నేను తప్పు పడతానంటే నేను ఇంకా సంతోషిస్తా. అంటే అసలు విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అయితే మీరు చర్చ ఎందుకు పెట్టారంటే ఆయన పార్టీలో ఒక సీనియర్, సరే మీ దృష్టిలో సీనియరు, ఒక కీలకమైన నాయకుడు కాబట్టి, ఒక విభాగానికి ఒక దశలో అధ్యక్షుడిగా పనిచేశాడు, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా అది వార్త అవుతుంది. అయితే ప్రతి వార్త కూడా ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడింది బీజేపీ ప్రయోజనాల కోసం మాట్లాడారా, ఇంకెవరి ప్రయోజనాలు కాపాడుకోవడానికి మాట్లాడారా, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా బీజేపీ రాష్ట్ర ముఖ్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుని మాట్లాడారా, అది ఎవరు చెప్పాలి? బీజేపీ అధ్యక్షురాలన్నా చెప్పాలి, లేదా బీజేపీ బాధ్యులు ఎవరన్నా చెప్పాలి. అందరికీ తెలిసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు, అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారు ఏం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదు. కాబట్టి ఏం జరిగింది అన్నది పెద్దల స్థాయిలో ఉంది. దాన్ని ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యాఖ్యానించడం వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభం కలిగితే మాత్రం అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించరండి. జగన్మోహన్ రెడ్డికి లాభం కలిగే విధంగా ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ నుంచి మొదలు పెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి కాసేపు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డితో ఉండే ఆయన సొంత మనుషులే ఈరోజు ఆయన పార్టీని మడత పెడుతున్నారు. ఆ టాపిక్ లోకి వెళ్దాం. వెళ్ళట్లేదు నేను బీజేపీ అయిపోయిన తర్వాత. సరే, బీజేపీకి సంబంధించి ఒకటేనండి, అధికారికంగా బీజేపీ నాయకత్వం లేదా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన నాయకత్వం ఏదన్నా అధికారికంగా మాట్లాడినప్పుడు, అధికారికంగా ఇది పార్టీ విధానం అని మాట్లాడినప్పుడు దాని మీద చర్చిద్దాం. అలా కాకుండా విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి నాకు మంచి మిత్రుడు అండి ఆయన, అందరికీ మిత్రుడే. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా అన్న దాని మీద అంత పెద్దగా చర్చ జరగాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంతవరకు బాగుంది, నేను కాదనట్లేదుగా. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. కాకపోతే వాళ్ళ పార్టీలోనే చర్చ జరుగుతోంది. వాళ్ళ పార్టీ వాళ్ళ బాస్ అంటే ఇప్పుడు అధికార ప్రతినిధి కాబట్టి వాళ్ళ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఖండించారు కాబట్టి అందువల్ల ఇది చర్చనీయాంశం అవుతోంది. సో ఓకే, బీజేపీకి సంబంధించినంత వరకు అది అలా ఉంటే, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో చేతులు మడత పట్టడం, కుర్చీలు మడత పెట్టడం ఏంటనేది ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఎవరు ఏం మడత పెట్టినా మడత పెట్టాల్సింది ప్రజలు కదా. ప్రజలు రెడీగా ఉన్నారా మడత పెట్టడానికి? ప్రజలు ఆల్రెడీ మడత పెట్టేశారని సర్వేలు చెప్తున్నాయి. ఒపీనియన్ కూడా మనకు అలా వాతావరణం, మడత పెట్టిన వాతావరణమే కనబడుతోంది. మరి ఇంకా మడత పెట్టే దగ్గర ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో వాలంటీర్లని మడత పెట్టమంటున్నాడు. ఇప్పుడు ఈ జనం అయిపోయింది. ఇప్పటిదాకా జనం, ఆ జనము మీరు నాకు దేవుడు మీరు అది అనేది అది పోయింది. ఇప్పుడు ఓన్లీ వాలంటీర్లు ఇక నుంచి అందరూ కూడా హాఫ్ హ్యాండ్ షర్ట్లు వేసుకుంటే కుదరదు, ఇక ఫుల్ హ్యాండ్ షర్ట్లు వేసుకుని మడత పెట్టాలి పైకి. అది ఆయన చెప్పింది నిన్న మీటింగ్. బాలకోటే గారు, మీరు ఇందాక చెప్తుంటే నేను ఆపాను, ఏదో 4వ పాయింట్ అన్నారు. ఏంటది? ప్రజల ముందుండి నడిపించే వ్యూహాలు పార్టీల దగ్గర ఉన్నాయా? ఇదే 4వ పాయింట్, అవునా? అవును, చెప్పండి వెంకటకృష్ణ గారు. చెప్పండి. ముందో మాట చెప్తా. ఇప్పుడు ఈ చొక్కాలు మడత పెట్టడం గురించి మాట్లాడదాం. ఇప్పుడు చొక్కా మడత పెట్టమన్నది జగన్మోహన్ రెడ్డి గారు. అవును, కానీ ఆయన మడత పెట్టడం లేదో తెలియదు, కానీ 5,000 రూపాయల వాలంటీర్లు మడత పెట్టమన్నాడు. మరి ఇప్పుడు చొక్కాలు మడతేయమంటున్నాడు. ఇంకా 4 రోజులు గడిచిన తర్వాత, 4 సభలు గడిచిన తర్వాత మరి లింగాలను కూడా మడత పెట్టమంటాడా? ఏమో
మరి లుంగ్యాలను కూడా ఎత్తేసేయమంటాడా? ప్యాంట్లు దానికి కూడా ఏమైనా కమిటీని వేస్తాడా, ఇన్ఛార్జిని వేస్తాడా? అంటే చొక్కాలు మడతేయటానికి ఇన్ఛార్జిగా కొడాలి నాని గారిని, లుంగీలు పైకెత్తడానికి ఇన్ఛార్జిగా గోరంట్ల మాధవ్ గారిని ఏమైనా ఇన్ఛార్జి ఇచ్చి బాధ్యతలు ఇస్తారా? ఇది ఇప్పుడు కాలకేయుల మాటల్లో ఉండయా లేకపోతే ప్రజాస్వామిక మాటల్లో ఉండయా? ఇలా చీపిచ్చి మరి మడతేయమంటే దానికి అర్థం ఏంటి? ఈ రోజున అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుకు అన్నట్టుగా వైసీపీ పార్టీ ప్రభుత్వ పనితీరుని, ఆయన వ్యవహారాన్ని ఆయన పార్టీ వాళ్ళే చెప్పారు. మీరు నేను గడగనక్కర్లా. వాళ్ళే సర్టెక్సలు వేసి, చింతపండు వేసి, ఇటుకి బిల్లడేసి మరి తోని చెప్పారు. ఆన రామనారాయణ రెడ్డి గారు, కోట శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, శ్రీకృష్ణదేవరాయలు, కడప ఎంపీ సంజీవ్ కుమార్, పూతలపొట్టు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, ఆల రామకృష్ణారెడ్డి గారు, కృష్ణదేవరాయలు గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, పార్థసారథి గారు, వీళ్ళంతా ఎవరు? ఎందుకు కొడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు, జంగా కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం చొక్కాలు మరచేసిన లేగా. ఇప్పుడు ఆ చొక్కాలని నేను ఇప్పాడేనా? అంటే ఒక ప్రజాస్వామిక ప్రక్రియని ఎంత అపహాస్యం చేసి, ఒక కొకైన్ దాగినట్టు, ఒక గంజాయి దాగినట్టు, ఓ జే ట్యాక్స్ మందు తాగినట్టు, అంటే ఉసిగొలపటం అంటే ఇటు ఉసిగొలిపితే నువ్వు 2,60,000 మంది వాలంటీర్లని 4,80,000 మంది ఓటర్లకు ఉసిగొలుపుతావా? సాధ్యపడుతుందా? ఎంతమంది చూడలేదు ఇలా వెర్రవీగిన వాళ్ళని? అహంకారి కేసీఆర్ గారు ఏమయ్యాడు? అహంకారమే కదా ఆయన ఆసుపత్రిలో కూర్చోబెట్టింది. అహంకారాన్ని చూసి కూడా మీరు అహంకారం ప్రదర్శిస్తుంటే మిమ్మల్ని మౌనం కూర్చోబెట్టరా? మేము రాష్ట్రం గురించి మాట్లాడుతుందంటే, రాష్ట్రంలో భవితవ్యం గురించి మాట్లాడుతుందంటే, లేదా ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుతుంటే, అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు? కొట్టుకుందాం, మీరు కలబడండి, వాళ్ళని కొట్టండి, వాళ్ళని చంపండి, నరకండి. ఇటువంటి ఒక ప్రజాస్వామిక ప్రభువు మాట్లాడే వీటిని. కాబట్టి మనకి ఏమనిపిస్తుంది? మీరు ఒక మాట అన్నారు ఈ డిబేట్ లో, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటాడేంటి అని తులసిరెడ్డి గారు కూడా అన్నారు, వై నాట్ 175 అని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 కాదు, ఆయన కుర్చీ కింద కదులుతున్న విషయం ఆయనకు అర్థమయ్యి ఆయన ఉత్తర కుమార పగబాలు బలుగుతూ నేను అర్జునుడు అంటున్నాడు. ఆయన అర్జునుడా ఉత్తర కుమారుడా అని చెప్పేసి అని ప్రజలకు అర్థమైపోయింది. అసలు మనం సిద్ధం కాదు సార్, ప్రజలే చాలా సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంతకప్పుడు ఓటు తిరుగుబాటు అని చెప్పేసి అన్నారు. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ రాష్ట్రాలను మార్చుకోకపోతే నష్టపోయేది ఎవరు? పార్టీలు నష్టపోతాయా? ప్రజలు నష్టపోతారా? ప్రజలు నష్టపోతారు. అంతిమంగా ప్రజలు నష్టపోతారు. ఈ రోజున 55 నెలలుగా వైసీపీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం చూసిన తర్వాత ఆయన చెల్లెళ్ళే ఆయన గురించి మాట్లాడుతుంటే, చంద్రకోల పట్టుకొని చొక్కా లిప్పి చింతమరికలతో బాగుతుంటే ఇంకా ప్రజల చైతన్యవంతం కలగాల్సిన అవసరం లేదా? అసలు ఏ కోణంలో ఇప్పటికీ కూడా నువ్వు 3 రాజధానుల మంటలు పెట్టి ఉడికించి రాయలసీమని రగిలించి ఉత్తరాంధ్రంలో రెచ్చగొట్టి ఏం చేస్తావు నువ్వు? 4వ రాజధాని హైదరాబాద్ కావాలంటున్నావంటే తెలుగుడు ఆత్మగౌరవం కావాలి, ఏం కావాలి? మా బతుకు తెరువు ఏం కావాలి? మేము నిర్మించుకున్న రాజధాని ఏం కావాలి? నిన్న మొన్న చెప్పా, చెక్కలోడికి తలంబరాలు పోస్తే వాడు ఏరుకొని వెళ్ళినంత కూర్చొని. ఈ వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుంది? తలంబరా ఏరుకుంటున్నాడా? కూర్చొని మరి ప్లేట్ల మీద ఇటువంటి ఎంపీలను పెట్టుకొని, ఇటువంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తామని చెప్పి ఎవరు రెచ్చగొడతావు? ఏమంటే ఏదో 5,000 రూపాయలు కూలిచ్చారని చెప్పేసి అని నీ గాడ్ శాఖర్ అంతా కూడా వాలంటీర్లు చేస్తుంటే వాలంటీర్లు రెచ్చగొడతారని నిరుపేదల్ని, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తారా? కాబట్టి పప్పులే ఉడకం వెంకటకృష్ణ గారు. ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు. నిజమే, కాదండి, ప్రజాస్వామ్యం గెలుస్తుంది తప్పకుండా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు. మరి 2019లో ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పగలరా? ప్రజలు ప్రజాస్వామ్యంగా గెలుస్తున్నారని చెప్పగలరా? 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడాల ప్రజలు. ఇప్పుడు చూశాం కదా, వాతలు వేదింది కదా, అంటే ప్రయోగాలు చేస్తారా? ప్రజాస్వామ్యం ఉంది కదా అని చెప్పి ఇప్పుడు చూడలేదు కదా, ఒకసారి చూద్దామని ప్రయోగాలు చేస్తారు అనకూడదు. కానీ వేరే కుటుంబ విషయాల్లో, పర్సనల్ విషయాల్లో ప్రయోగాలు చేస్తారా? వెంకటకృష్ణ గారు అధికారంతో చూడవలను అన్నట్టుగా ప్రజలు కూడా ఏమో అప్పుడు ఏ ప్రలోభాలు
మభ్యపెట్టాయో, ఏ ఎమోషన్స్ మభ్యపెట్టాయో, ఈసారి ఎలాంటి ఎమోషన్స్ మభ్యపెడతాయో ఈ డౌట్ కూడా ఉంది చాలా మందికి. అందుకని తులసిరెడ్డి గారు, ఇప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారా సాగనంపడానికి? ఇప్పుడు మీరున్నారు, తెగ తిరుగుతున్నారు. ఇప్పుడు మీ పార్టీకి ఇంకొంచెం ఊపి వచ్చింది, ఇంకా తిరుగుతున్నారు. అన్న సొక్కా చేతులు మడైతే చెల్లి కొంగు బీగిస్తుంది, చూస్తున్నాం కదా. ఒక చెల్లి కాదు, 2 చెల్లెలు 3 చెల్లెలు బీగిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలు అక్క చెల్లెమ్మలు అవ్వలు అందరూ కొంగులు బిగిస్తున్నారా? నాకు ప్రజల దీని మీద క్లారిటీ కావాలి. మీరు చెప్పినట్లు 2019కి 2024కు మార్పు మనం చూసినప్పుడు 2019లో ఏ సెక్షన్ లో కూడా ఏ ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత లేదు. అందువల్లనే ఒకసారి అవకాశం ఇద్దాము అనుకొని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు మూకుమ్మడిగా ఓట్లేసేసారు. అది అతనేమి ట్రాక్ రికార్డు లేదు, ఏమి లేదు కదా. మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, చేసింది ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి కొడుకు అనేది ఒకటి, తర్వాత 5 ఏళ్ళు చంద్రబాబు పాలన చూసినారు కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దామనే యాంగిల్ నాకు అవకాశం ఏంటంటే ఆ విధంగా అన్ని సెక్షన్స్ లో అన్ని ప్రాంతాల్లో వచ్చింది. ఇప్పుడు గతంలో ఓట్లు తక్కువ వచ్చి ఇప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చే ప్రాంతం గాని, వర్గం గాని, రంగం గాని లేదు. గతంలో ఓట్లు వచ్చి ఇప్పుడు తగ్గిన రంగాలే ఉన్నాయి. ఉదాహరణకు మన వ్యవసాయ ప్రధాన రాష్ట్రం రైతులు ఎక్కువ మంది, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లందరూ రైతులు రగిలిపోతున్నారు. జగన్ ప్రభుత్వం మీద రగిలిపోతున్నారు. ఆయన ఏదో రైతు భరోసా ఎన్ని చెప్పినప్పటికీ వ్యవసాయం గిట్టుబాటు ధర కాక, ఈ యొక్క పావుల వడ్డీ రుణాలు, 0 వడ్డీ రుణాలు అందక, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింట్ ఇరిగేషన్ అందక, తర్వాత ధాన్యం కొంటే సకాలంలో డబ్బులు ఇవ్వక, ఏ ప్రాంతంలో కూడా ఏ పంట పండించే రైతు కూడా, ఇంక్లూడింగ్ పులివెందుల నియోజకవర్గంలో మెయిన్గా హార్టికల్చర్, ఇక్కడ అరటి, దానికి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగం కాబట్టి దానికి డ్రిప్ ఇరిగేషన్ లేదు. తర్వాత వచ్చేసి మిగతా ఈ యొక్క పత్తి ఇటువంటి పైర్లు వేసే వాళ్ళు వేరుశనగ, దానికి పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అవి రావడం లేదు. కాబట్టి పులివెందు నియోజకవర్గంలోనే రైతులు రగిలిపోతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. కానీ ఇది ఒక ప్రధానమైన, గతానికి 2019కి 2024కు ఒక ప్రధానమైన అంశం జగన్ కు వ్యతిరేకత. ఇదొకటి. రెండవది వచ్చేసి ఉద్యోగులు వచ్చేసి నాకు తెలిసి గత ఎన్నికల్లో చాలా వాళ్ళకు దాదాపు 70 to 80% ఓట్లు వేసింటారు. కానీ ఇప్పుడు ఉద్యోగులు ఉడికిపోతున్నారు. వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లు వేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల చేత వేయించడమే కాకుండా ప్రజలను చైతన్యపరిచి కూడా వ్యతిరేకంగా వేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మూడవది యువత. రావాలి జగన్, కావాలి జగన్ అనేది బ్రహ్మాండంగా పనిచేసింది పోయిన ఎన్నికల్లో. కానీ అదే యువత ఇప్పుడు పోవాలి జగన్, వద్దు జగన్ అని చెప్పేసి యువత ప్రధానంగా ఎన్నికలప్పుడు ప్రధాన పాత్ర పోషించే యువతలో మార్పు వచ్చింది. ఇక మనం వచ్చేసి సర్పంచులు వచ్చేసి జనరల్ గా లీడర్స్. వాళ్ళు వచ్చేసి ఒక వ్యక్తిగా కాకుండా ఒక దాదాపు ఒక వ్యవస్థగా భావించాలా. సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ ఉండేవాళ్ళు, సర్పంచులు వాళ్ళ పార్టీ వాళ్ళే ఉడికిపోతున్నారు, వచ్చేసి సలసలా కాగిపోతున్నారు. జనరల్ గా కాంట్రాక్టర్స్, వాళ్ళ లాభాలు ఉండొచ్చు కానీ కాంట్రాక్టర్ అనే అతను సమాజాన్ని కొంత ప్రభావితం చేసే పరిస్థితిలో, ఒక ఊరికి డ్రింకింగ్ వాటర్, ఒక ఊరికి రోడ్డు, అతనికి రోడ్డులో కొంత లాభం ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ లో లాభం ఉండొచ్చు. కానీ ఆ ఊరికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాడు, ఆ ఊరికి రోడ్డు వేశాడు, ఆ ఊరికి స్కూల్ బిల్డింగ్ కట్టించాడు. కానీ ఇటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కాంట్రాక్టర్స్ కు ప్రజలకు అనుబంధం ఉంటుంది. కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. ఇంకా మహిళలు వచ్చేసి ఆయన ప్రధానంగా మహిళల ఓట్లు కొంత ఈ సంక్షేమ కార్యక్రమాలు వస్తాయేమో అనేది అంతా ఉన్నారు. కానీ నా అభిప్రాయము, మహిళలు గతంలో కూడా వేశారు, వాళ్ళలో తగ్గేదే కానీ ఎక్కేదేం లేదు. ఇప్పుడు మహిళలు గతంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా కానీ ఒకసారి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ చంద్రబాబు చెప్పినటువంటి ఏ దాన్ని నమ్మకుండా ఓట్లు వేశారు. కానీ ఈసారి దాంట్లో తగ్గేదే ప్రధానంగా కరెంట్ ఛార్జీలు వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇది ప్రభావితం వచ్చేసి ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి మహిళలు జనరల్ గా వచ్చేసి ఆ కరెంటు బిల్లులు ఒకవేళ మొగోళ్ళు కట్టినా కానీ డబ్బులు ఇచ్చేది ఇంట్లో ఆ కరెంటు బిల్లు కట్టరాపోండి అని చెప్పేది ఇల్లే. కాబట్టి కరెంటు బిల్లు అనేది ఒక ప్రధానంగా వ్యతిరేకత ఉంది. ఇక మందు బాబులు, అతను మందు వచ్చేసి తాగినప్పటికీ ఆ ఖర్చు ఇంట్లో పోయేదే కదా. గతానికి ఇప్పటికీ గణనీయంగా డిఫరెన్స్ కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క బాధుడు కార్యక్రమం,
ఇది ఎలా ఉందంటే మొదట్లో బాగానే ఉంది అనుకున్నారు, రాను ఇదేదో చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టు, మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము లాక్కున్నట్టు, ఇచ్చింది గోరంతా తీసుకున్నది కొండంతా, ఇది పావుల కోడికి ముప్పం మసాలా అనే విధంగా తయారైపోయినాయి సంక్షేమ కార్యక్రమాలు. కాబట్టి సంక్షేమము జగన్ పాలనలో మేడిపండు చందం అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కాబట్టి అది పనిచేయదు. కాబట్టి ఇంకా అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమంలో సంక్షేమం. కాబట్టి నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సూచనలు మనకు కనపడుతున్నాయి. ఆయన సభలు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అన్నం ఉడికిందా లేదని తెలుసుకున్నానికి ఒక మెతుకు చాలు. ఆయన సభలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వచ్చేసి కలకల్లాడేటి. ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సభలు వెలవెలబోతున్నాయి, సొంత నియోజకవర్గంలోనే వెలవెలబోతున్నాయి. తర్వాత పరదాల చాటున ఇది ప్రజలు చర్చించుకునే అంశాలు. ఇవన్నిటికీ తోడు చాప కింద నీరులా పనిచేసింది వివేకానంద రెడ్డి గారి హత్య, కోడికత్తి కేసు, డాక్టర్ సునీత విషయంలో ప్రవర్తన, ప్రత్యేకించి షర్మిలమ్మ గారి విషయంలో, వాళ్ళ తల్లి విషయంలో. అరే ఇంకా తల్లికి చెల్లికి నాన్నకు చిన్నాన్నకు చేయలేని న్యాయం చేయలేని ఈ మహానుభావుడు మనకేం చేస్తాడు అనేది ఇది జనరల్ గా పార్టీ నాయకులు. అది బాగా జనంలోకి వెళ్ళిందా? చెల్లెల విషయం, పొడబుట్టిన చెల్లెలని చీట్ చేశాడు, రోడ్డున పడేశాడు అనేది ఉందా జనంలో? డెఫినెట్ గా. ఎందుకంటే ఇది మన దాంట్లో డౌట్ పడడానికి ఏమైనా ఉంటే కదా, స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అది వేరే వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు. దానికి వచ్చేసి మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. కాబట్టి ఇది చాప కింద నీరులా అందరిలో ఒక విశ్వసనీయత కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు నేను మాట తప్పను మడమ తిప్పను అంటే ఓహో జగన్ రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఉచిత విద్యుత్ ఇస్తానని సంతకం పెట్టాడు, అటువంటి తండ్రి కొడుకు ఈనాటే ఉంటాడు అనుకున్నారు. కానీ మాట తప్పడం మడమ తిప్పడం దినచర్య, నమ్మించి మోసగించడం ఈయన యొక్క అలవాటు. కాబట్టి ఇతను నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది ప్రజలు అర్థమైపోయింది. దాంతో పరిపాలన చేత కాదు, నమ్మదగ్గ వ్యక్తి కాదు. ఇది దేనికి ఓట్లేస్తారు? రైట్. బాబ్జీ గారు, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన అన్ని పారామీటర్స్ కరెక్టే. వివిధ వర్గాల ప్రజల్ని, వివిధ వర్గాలని ఆయన కోట్ చేస్తూ వాళ్ళు అందుకు అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళు ఇందుకు అసంతృప్తిగా ఉన్నారు అని దాదాపు ఒక 10 వర్గాలను కోట్ చేశారు. అలాగే కుటుంబ సభ్యులు, చెల్లెళ్ళు, లేకపోతే కోడికత్తి ఇవన్నీ చెప్పారు. కానీ ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసే వ్యవస్థలు స్ట్రీమ్ లైన్ చేయగలుగుతున్నాయా? వ్యవస్థలు అంటే నా దృష్టిలో పార్టీలు. ఈ వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలన్నిటినీ, పిల్లకాల వల్ల ఉన్న వీటన్నిటినీ ఒక నదిలా తయారు చేసే పని చేయాల్సింది వీళ్ళు కదా, పార్టీలు, మీ పార్టీలు అన్ని కదా. అది జరుగుతుందా? ముందు వీకే గారు, మీకు, బాలకోటి గారికి, తులసిరెడ్డి గారికి, పెద్దలు అందరికీ కూడా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. తులసిరెడ్డి గారు చెప్పారు, బాలకోటి గారు చెప్పారు, మీరు ప్రారంభం నుంచి చెప్తున్నారు. నేను గత డిబేట్ లో కూడా మీతో చెప్పాను. మనం అనుకున్న ప్రతి అంశాలు ప్రజల మనసులో ఉన్నాయి. ప్రజలు ఈ ప్రభుత్వం మరొకసారి కొనసాగడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అది ఎక్కడికి వచ్చినా, నేను ఈ మధ్య 4 రోజులు విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ట్రైన్ లో జన్మభూమి ఎక్స్ప్రెస్ లో కూర్చొని నేను సామర్లకోట వచ్చాను. వస్తున్న క్రమంలో నేను ఏసీ చైర్ కార్ లో కూర్చున్నటువంటి 80 మందితో ఒక 50 నుంచి 60 మందితో అలా లేచి శిల్పి పట్టుకొని, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు మీది, ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే 50 మందిలో 47-48 మంది ప్రభుత్వం వ్యతిరేకం చెప్పారు. అయిపోయింది. తర్వాత సామర్లకోట దిగి కాకినాడ పెళ్లికి వెళ్ళాను. పెళ్లి చూసుకునేటప్పుడు రాత్రి లగ్నం అయిపోయిన తర్వాత ఒక 100-150 మంది స్టూడెంట్స్ కూర్చున్నారు భోజనాలు అయిపోయాక. అక్కడ మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేశాను. అట్నుంచి సరాసరి మరుసటి ఉదయం అనకాపల్లి వచ్చాను. అనకాపల్లిలో గృహప్రవేశంకి వెళ్ళాక అక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడాను. అది అయిపోయిన తర్వాత విశాఖపట్నం మురళీనగర్కి వచ్చాను. అక్కడ నిశ్చితార్థం ఉంది. అక్కడ కూర్చుని భోజనం చేస్తున్న పెద్దలందరినీ కలిశాను. చివరికి లిఫ్ట్ ఆపరేటర్ తో మాట్లాడాను వీకే గారు. అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ 3rd ఫ్లోర్ లో ఉంటే వాడు కూడా ఈ గవర్నమెంట్ ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. కానీ మీరు అన్నది వాల్యుబుల్ పాయింట్. ఇంకా కన్సాలిడేట్ చేయడంలో రాజకీయ పార్టీలు వెనకబడి ఉన్నాయి. అసలు ఈ పని పర్ఫెక్ట్ గా చేయగలిగిన పార్టీలు ఏమైనా అంటే వామపక్ష పార్టీలు. జనం దగ్గరికి వెళ్ళి గగ్గోలు పెట్టి వాస్తవాలు చెప్పడానికి కావాల్సినటువంటి యంత్రాంగం ఉన్న పార్టీలు. దురదృష్టం ఇక్కడ మీకు జనసేన, తెలుగుదేశం, బీజేపీతో కలుస్తుంది అన్న తర్వాత వామపక్షాలు దూరం అయిపోయిన తర్వాత కనీసం జనసేన గాని తెలుగుదేశం పార్టీలు గాని సరే ఎన్నికల సంగతి దేవుడెరుగు, వీకే గారిని కూర్చోబెట్టో, తులసిరెడ్డి గారిని కూర్చోబెట్టో, నన్ను కూర్చోబెట్టో, అలాగే బాలకోటి గారిని కూర్చోబెట్టో రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతంలో మండల స్థాయిలో పెట్టిన పాపాను పోలే.
నేను లాస్ట్ టైం మీకు డెలిబరేట్గా చెప్పాను. నేను ఈ మార్పుకి ఆర్జీలు ఇద్దరే కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బాధ్యత కాదు, బోల్డ్ మంది ఉన్నారు. ఈ రోజు ఎన్నికల కోసం చెప్పి మన వాళ్ళు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వాళ్ళు, పోలీసులు లేకపోతే ఐఏఎస్ లో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎలా చెప్తున్నారు ఊరూరా తిరిగి. ఇదే పనిని పౌర కేంద్రాలు ఎందుకు చేయు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఎందుకు చేయు, వీళ్ళు బాధ్యత లేదా, దీనికి పురమాయించాలి కదా, దీనికి ఒక సంస్థాగత ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కానీ దురదృష్టం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం రండి, ఎవరు కలిసి వస్తారో రండి అనే మాట చంద్రబాబు నాయుడు గారు అనలేకపోతున్నారు, అదే మాట పవన్ కళ్యాణ్ గారు అనలేకపోతున్నారు, అదే మాట ఇంకొక రాజకీయ పార్టీ మాట్లాడలేకపోతుంది. అలా మాట్లాడిన రోజు వీళ్ళందరూ కన్సల్టేట్ అవుతారు. ప్రజలు ఈగర్లీ వెయిటింగ్, రేపు నోటిఫికేషన్ వస్తే ఇంకా బయటపడతారు, ఇంకా చాలా మంది మాట్లాడతారు. ఈ రోజు నేను లోకేష్ గారు విజయనగరం జిల్లాలో పర్యటన చేస్తారు. నేను 4 సంవత్సరాల నుంచి విజయనగరం జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి కావాలని నేను దీక్ష చేస్తున్నాను. చాలా సార్లు ప్రతి సంవత్సరం చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను చేసినప్పుడు గిడుగు రుద్రరాజు గారు వచ్చారు, కొంతాల గారు వచ్చారు, అశోక్ గైత్రాజు గారు వచ్చారు, సిపిఐ నుంచి రామకృష్ణ గారు వచ్చారు, సిపిఎం నుంచి శ్రీనివాసరావు గారు వచ్చారు. మొన్న 4వ తారీఖున చేశాను. లోకేష్ గారు నేను బాడంగి మండలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల స్పందన చూసి విజయనగరం జిల్లాకి మాకు అధికారం వస్తే క్యాన్సర్ హాస్పిటల్ ఇస్తామని చెప్పినంటనే ఇక్కడ లోకేష్ గారు ప్రతి సభలోని చర్చ అయింది. ఇప్పుడు నేను లోకేష్ గారిని కలిసి షాల్ కప్పాను, అయ్యా మాది బడుగు బలహీన వర్గాల జిల్లా, శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖపట్నం వరకు అంటే విజయనగరం జిల్లా అండే వరకు మాకు క్యాన్సర్ హాస్పిటల్ లేదు, కీమోథెరపీ లేదు, రేడియోథెరపీ లేదు, కనీసం స్కాన్ సెంటర్ లేవు, చచ్చిపోతున్నారు జనం అని. ఇప్పుడు ఆయన చాలా లోతుగా అడిగారు నన్ను, బాజీ గారు ఎందుకు ఇంతమంది బాధపడుతున్నారు క్యాన్సర్ కోసం అంటే చెప్పాను 4. ఒకటి, మాకు అడ్డపొగ్గా కాలుస్తారండి గిరిజన ప్రాంతంలో, మైదాన ప్రాంతంలో. 2, కైనా గుట్టకాలు తింటున్నారు. 3వది, విపరీతమైన కాలుష్యం పెరిగింది ఫార్మా కంపెనీల వల్ల. 4వది, జే బ్రాండ్ల మద్యం అమ్మకాల వల్ల విపరీతంగా పెరిగిపోయిందండి అని. ఆయన ఆశ్చర్యపోయి మన ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుందాం అంటున్నారు. ఇలాగే ప్రజాసభ్యుడు నేను ఎందుకు వెళ్ళాలి, లోకేష్ గారు ఎందుకు కలాలి అని అనుకుంటే ఈ చర్చ నడవదు. నేను కలిస్తే చర్చ పెద్ద అంటే ఒక బాధ్యతాయుతంగా డిబేట్లు కూడా జరగాలి సార్. ఇప్పుడు మా డిబేట్లు జరగబట్టే కదా ఆ రోజు పట్టాభి వెంటనే మీకు లైవ్ లో కాల్ ఇచ్చారు, అక్కడ మేము ఆహ్వానిస్తాము అని ఆ సమావేశం. లైవ్ ఆయన చాలా తెలివైన ఆయన. నన్ను పిలిస్తే వెళ్ళిపోతాను, నేను రాష్ట్ర అధ్యక్షుడు, నేను పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారా, పట్టాభి వచ్చేస్తారా, లెటర్ ఉండాలి. కానీ ఆయన ఏదో లైవ్ లో టకారమని నన్ను ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆహ్వానం పంపుతారులే, పంపుకునే కదా ఆయన ఆ రోజు చెప్పేసి మళ్ళీ సైడ్ అయిపోయారు. అంటే ఆ నిమిషం ఆయనకి నేనేమంటానంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మీరు ఒకటి ఆలోచించండి సార్. రాజధాని భూముల రైతుల పట్ల ఉత్తరాంధ్రలో గొప్ప ఎత్తున ప్రజాస్పందన ఎందుకు వచ్చింది? ఇక్కడ చర్చలు జరిగాయి, ఇక్కడ మాట్లాడుకున్నారు. ఇక్కడ చాలా ప్రజా సంఘాలు అన్యాయం కదా, ఆ రైతులను అలా కొడతారా, రైతులు అలా చేస్తారా, రైతుల మీద దాడి జరుగుతుంది అని అన్నారు. ఇప్పుడు ఈ రోజు నేనేమంటున్నాను, ఈ రాష్ట్ర రాజకీయాలు బాగుపడాలనుకుంటే, లేకపోతే అన్యాయాన్ని ఆపాలనుకుంటే, లేకపోతే అవినీతిని అడ్డుకట్ట వేయాలనుకుంటే, జరుగుతున్న దోపిడీని ఆపాలనుకుంటే ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు రావాలి, చెత్త రాజకీయాలు ఉండకూడదు. ఇగో రేపు నేను వచ్చినా గొప్ప రాజకీయాలు చేస్తాను, నా ఒక్కరిది పవన్ కళ్యాణ్ది ఈ పాత్ర కాదు, మీకు అందరికీ బాధిస్తుంది, నాతో కలిసి వచ్చేవాళ్ళు రండి అనే పరిస్థితిలో ఈ రోజు రాజకీయ పార్టీలు లేవు. వీళ్ళకి అనేక రకాల అడ్యూల్స్ ఉన్నాయి పైన. వీళ్ళు ఎవరితో ఉంటారో, ఎప్పుడు ఉంటారో, ఎన్నాళ్ళు ఉంటారో తెలియని కన్ఫ్యూజన్ ఉన్నారు. ఆ మాట ఆ రోజు చెప్తే పట్టాభి గారికి వెంటనే నో మేము ఎవరితో భయపడం, బాబ్జీ గారి మీకు రాసిస్తున్నా అన్నారు. కానీ మన ఇద్దరివి డిబేట్ అయిపోయి 10 రోజులు 15 రోజులు అయిపోయింది. అప్పుడే అది ఏమైంది, అక్కడికే వచ్చింది కదా. ఇది ప్రజల మధ్య ఉంది. అందుకని ఈ కన్ఫ్యూజన్ లో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఏమైనా జరుగుతుందా. చాలా మంది వెంకటకృష్ణ గారు ఓటేసే వాళ్ళ సంఖ్య తక్కువ, ఓటు వేయాల్సిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఈ ఓటు ఎక్కువ మంది వేయవలసిన వాళ్ళందరూ కలిపి సంశయిస్తున్నారు. మళ్ళా వాళ్ళు వేసేస్తారేమోనండి, ఈ జనం స్కీములకి ఏమని బలపడిపోతారేమోనండి అని చెబుతుంటే మేము చెప్తున్నాం అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కోసం 10,000 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు ఓటు వేయలేదు? జనం వేయకూడదు అనుకుంటే వేయరు, వేస్తామంటే వేస్తారు. కాబట్టి ఈసారి వేయడానికి ఒక నిర్ణయంకి వచ్చారు. ఇందాక తులసిరెడ్డి గారు గొప్ప మాట చెప్పారు. ఆ రోజు మొదటి ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా 10 సంవత్సరాలు బయట ఉన్నాడు. అందులో జగన్మోహన్ రెడ్డి ఒక 9 అంశాలు ప్రజల ముందు నవరత్నాలు పెట్టాడు. సరే ఒక్క ఛాన్స్ కదా ఇద్దాం అనుకున్నారు. ఈ రోజు ఎన్ని ఛాన్సులు కదా అరిసి గీ పెట్టుకున్నా. నేను తగరపోల్స్ లో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట అన్నాడు, నేను అభిమన్యుడు కాదు, నేను అర్జునుడని. కానీ వాస్తవానికి ఆయన అభిమన్యుడు, అన్ని పక్కల చిక్కుకుపోయాడు. అందుకనే వాలంటీర్ల మీద ఎందుకు ప్రాధాయపడాలి? నిజంగా బలవంతుడైతే, నిజంగా తన సంక్షేమ ఫలాలే జనాన్ని నడిపిస్తున్నాయనుకుంటే ఆయన ఎందుకు చొక్కా మడత పెట్టాలి అంటాడు? ఆయన వీళ్ళెందుకు కుడిచి మడత పెడతామని అంటారు? ఈ మడత పెడితే జనం మడత కాదే ఇస్తారు ఏ పార్టీకైనా, అందులో నో డౌట్. జనం మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేనేమంటున్నా అంటే పౌరుల లక్ష్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థను బతికించడానికి అనేక లక్షల మంది, వేల మంది బయట ఉన్నారు.
వాళ్ళకి పిలుపు ఇవ్వాలి. గతంలో మీరు చూడండి 2009లో నాకు బాగా గుర్తు, 2009లో చంద్రబాబు నాయుడు గారు ఆ ఆశావాహులందరినీ ఒక వేదిక మీదకి రమ్మని చెప్పారు. ఆ రోజుల్లో మనకి జన్మభూమి కమిటీల ద్వారా కానీ ఇంకో రకంగా కానీ అన్ని పిలుపునిచ్చారు. ఈ రోజు ఆ పరిస్థితి ఇంకా కావాలి, ఈ రోజు ఇంకా కావాలి. తటస్థులను ఆహ్వానించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి వాళ్ళందరూ రండి, మీరు మాట్లాడని అనకపోతే, ఇప్పుడు నేనే చెప్తున్నానండి, మా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. నేను మన విజయవాడలో 2 రోజులు సదస్సు చేశాను, పార్టీ సీనియర్స్ తో కూర్చున్నప్పుడు జేపీ గారి ముందు ప్రపోజల్ పెట్టాను, సార్ మనం ఏ రకమైన లైన్ తీసుకోవాలి అని. గ్యారంటీగా పిలుపుస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆయన వాడుకునే వాళ్ళేరి, ఆయన ఎవరు వాడతారు? అలా వాడుకోవాల్సిన వాడు బోలు మంది ఉన్నారు కదా, అలాంటి గౌరవమైన మాటలు చాలా మంది ఉన్నారు కదా. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, నేను, నా కుటుంబం, నాది, నా పార్టీ, నేను చెప్తేనే అనుకుంటున్నారు. ఇది పొరపాటు నేను మొదటి నుంచి చెప్తాను, మాత్రం సిద్ధంగా ఉన్నారు. రైట్. అయితే చంద్రబాబు నాయుడు గారు బానిసలుగా ఉంటారా, తిరగబడతారా అంటున్నారు. బానిసలుగా ఉంటున్నాం మనం, మన బతుకులు బానిస బతుకులు అయిపోయినాయి. చాలా పెద్ద అర్థం ఉంది బానిసలు అని చంద్రబాబు నాయుడు గారు అనడంలో, చాలా నిగూఢమైన అర్థం ఉంది. ఆయన ఏదో ఆ బటన్ నొక్కాను, ఈ బటన్ నొక్కాను అని చెప్పేసి ఎవరిని ఎక్కడికి కదలకుండా, ఏ పని చేయనీయకుండా ఒక మైకంలో పెట్టేసి ఆయన దోపిడీ ఆయన చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు అలాగే ఉంటారా, లేకపోతే తిరగబడి స్వేచ్ఛాజీవులుగా మారతారా అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వేస్తున్న ప్రశ్న, అండ్ పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రశ్న. ఇది ఎంతవరకు ప్రజలకి అర్థమైంది, బానిసత్వం సంఖ్యలలో ఉన్నాం మనం అనేది ఎంతవరకు అర్థమైంది. అలాగే ప్రజాభిప్రాయం బ్రహ్మాండంగా క్లియర్గా అర్థమవుతున్నా కూడా దాన్ని అందిపుచ్చుకోవడంలో కూడా పార్టీలు ఎందుకు ఇంకా మేనమేషాలు ఎక్కించడము, లేకపోతే ఇంకా అవి ఇవి లెక్కలేసుకోవడము, ఇవి ఎందుకు జరుగుతోంది? శ్రీనివాసరావు ఒపీనియన్ తీసుకునే ముందు భానుప్రకాష్ గారు, ఈ ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారా? తిరుగుబాటు అంటే ఇప్పుడేమి ఆయుధాలు పట్టుకుని ప్రభుత్వం మీదకి ఎగబడడం ఉండదులే, కానీ మన దగ్గర ఆ అభిప్రాయాన్ని, నెగిటివ్ వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాన్ని ఎన్నికల్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు అందరూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నారు కదా, మీకు కూడా ఏం కనబడుతోంది? మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉంది భాను గారు. ఖచ్చితంగా వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు వద్దు అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళా సరే, టీ బంక్ దగ్గర కానీ, బస్ స్టాండ్ లో కానీ, ఎయిర్పోర్ట్ లో కానీ, రైల్వే స్టేషన్ లో కానీ, అంటే డిఫరెంట్ పీపుల్ అందరి ఒపీనియన్ తీసుకుంటే కూడా మధ్యతరగతి కానీ, మామూలు ఉద్యోగస్తులు కానీ, ఎవరు కానీ పాజిటివ్ గా లేరు. ఎందుకు పాజిటివ్ ఉండాలన్నా ఏం చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓటు అడిగే అర్హత కోల్పోయారని చెప్పి మేము భావిస్తున్నాం. అర్హతే కోల్పోయాడు. నీకు 4.5 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు నీకు పరిపాలన ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రజల మధ్య పోయే ముఖ్యమంత్రులు చూస్తాం కానీ ప్రజలు తప్పించుకొని పోయే ముఖ్యమంత్రి నేను ఎక్కడ చూడలేదన్నా. వెళ్తే గాల్లో వెళ్తాడు, లేకపోతే పరదాల మధ్యలో వెళ్తాడు. గాల్లో పరదాల మధ్య వెళ్తే ముఖ్యమంత్రి ఎలా అవుతాడన్నా? దాదాపు 5 కోట్ల మందికి ప్రతినిధిగా ఈరోజు రాష్ట్ర ప్రజలు నీకు 151 స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఇస్తే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా చేశారా? విధ్వంసంతో మొదలైనటువంటి నీ పరిపాలన పూర్తిగా ఈరోజు రాజకీయాలంటేనే ఒక విషం మారి తయారు చేశారు. ఒక విషం మారిగా అధికార పార్టీ, ఇలా అంటే మిగతా రాజకీయాల పార్టీ కాదు, అధికార పార్టీ వారు ఎంతసేపు ఎక్కడో ఒక చోట మంచి పని జరుగుతుంది, దానిలో ఒక విషయం వేసేది ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఈ 4.5 సంవత్సరాల్లో ఈ మంచి పని చేశాను, ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాను, ఈ ఫ్యాక్టరీ తెచ్చిచ్చాను, రాష్ట్ర ఆదాయం పెంచాను, ఒకరు చెప్పండి. ఏం చేయలేదు. విధ్వంసము తో మొదలైనటువంటి పరిపాలన ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. నైతిక విలువలు దిగజారిపోయింది. మొత్తం దాచుకునే తప్ప ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇది భారతీయ జనతా పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీకి మేము చెప్పట్లేదన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి మాటలు ఇవి. ఒక్కసారి ఆయన సర్వే చేసుకుంటున్నాడు కదా, నేను ఇంకా మీ ద్వారా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి సర్వే చేయించారు కదా, మీ మీద మీరు సర్వే చేయించుకోండి. ఒక వారం రోజులు, రేపటి నుంచి, రేపు ఏం వారము, శనివారం, రేపు నుంచి మీరు సర్వే చేసుకోండి. ఒక వారం రోజుల్లో మీ ప్రోగ్రెస్ కార్డు మీకు వస్తుంది. మీకు గాని పాస్ మార్కులు కానీ వస్తే ఖచ్చితంగా నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానన్నా. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలో బాగుంది ప్రభుత్వంగా వస్తే
రాజకీయాలు అంటే అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎందుకున్నాయంటే మేము 100 మందితో మాట్లాడితే 90 మంది బాలేదని చెప్తున్నారు, మేము 100 మందితో మాట్లాడితే 90 మంది బాలేదని చెప్తున్నారు. అంటే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విసిగిపోయారు. మీరు అన్నారు తిరగబడతారని, తిరగబడే రోజులు దగ్గరలోనే ఉంది. ఇప్పటికి ఎందుకు గమ్మునున్నారంటే పాపము ఈ సంక్షేమం పేరుతో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, దాని కానీ పొరపాటున ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది. ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో, ప్రతి ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వాళ్ళు తెలిసిపోతుంది. పొరపాటు వాళ్ళు ఏదైనా మాట్లాడారనుకోండి, కట్టు అన్ని, ఈ స్కీమ్ కట్టు, ఆ స్కీమ్ కట్టు, అన్ని కట్టు. ఎందుకు రాయినా మనకు వచ్చింది మనసులోనే పెట్టుకుంటాం. ఈయనే కాదు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కుతాము. ఎలక్షన్ రోజు పోయి బటన్ నొక్కితే దిమ్మ తిరిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరగబడే రోజు కూడా వస్తుందన్న ఇదే విధంగా. ఎందుకంటే పోలీస్ స్టేషన్లకు పోతే న్యాయం జరగట్లేదు, రెవెన్యూ ఆఫీస్కి పోతే న్యాయం జరగట్లేదు. ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పండి. మీరు ఒక్కసారి రెవెన్యూ ఆఫీస్కి కానీ పోలీస్ స్టేషన్ కానీ ఒక మన ఏబిఎన్ బృందాన్ని పంపించండి. అక్కడ మామూలు పేరుతో అసలు దోచుకుంటున్నారు. ఏమంటే చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు. మీరు అధికారులు అడగండి, మా ప్రజాప్రతినిధికి మేము వాటా పంపించాలి కాబట్టి పంచండి. గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం ఇంత అధ్వానంగా లేదన్న, ఇంత అధ్వానంగా అవినీతికి పరాకాష్ట, అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ నిన్న మొన్న స్పీచ్ లో చూసా, అవినీతి రహిత పరిపాలన అందించాను, వాలంటీర్లు పెట్టుకొని నేను ఏంది మీరు రంగంలోకి దిగాల. ఏం దిగాలండి? ఎవరు ఎంత దిగినా సరే అసలు అస్త్రాలు అన్నారు మీరు ఇంతకుముందు. జగనన్న వదిలిన బాణం, జగనన్న వదిలేసిన బాణం, ఈరోజు ఆ బాణానికి రక్షించుకో. ఆ బాణం నుంచి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలిన బాణం, వదిలేసిన బాణం మీపైతే తిరిగి వస్తుంది. దాని నుంచి మీరు రక్షించుకోండి చాలు. మీ కుటుంబంలోకే న్యాయం చేయలేదు అంటే ఇది బాగా కుటుంబ వ్యవహారాలు మాట్లాడకూడదు రాజకీయాల్లో. కుటుంబంలోనే న్యాయం చేయలేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయని లోటు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకోకూడదు, కానీ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. గొడ్డలి వేటుని గుండెపోటుకి మార్చారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. తొందరలో వీటి అన్నిటికీ సమాధానం చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు, ఒక స్టిక్కర్ సీఎం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాల్ని పేరు మార్చి, దారి మార్చి తన పథకాలుగా ప్రజల్లో తీసుకుపోయాడు తప్ప తన సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం ఓటేస్తారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా ఒక వారం 10 రోజుల్లో మోస్ట్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడం ఖాయం. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. జరిగిన ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉండేది ఎక్కడ పోయినా సరే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే మీ ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్ల ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం కూడా లేకుండా పోయిందన్న. ఎక్కడ పోయినా దౌర్జన్యాలు, ఎక్కడ పోయినా సరే దౌర్జన్యాలు, అవినీతి, అరాచకం, అప్పులు, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. రైట్. శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు బానిసలుగా ఉండాలనుకుంటున్నారా, తిరగబడాలనుకుంటున్నారా? ఇది కదా స్లోగన్. సరే, చేతులు మడతేస్తే మా వాళ్ళు కుర్చీలు మడతేస్తారు, ఇది ప్రచారానికి బాగుంటాయి, జనంలో ఒక రకమైన ఊపు తీసుకురావడం బాగుంటాయి. కానీ బానిసలుగా అని అంటే ప్రజలకి ఆ బానిస అనే ఒక 3 అక్షరాల పదంతో పెద్దగా అర్థం కాకపోవచ్చు. అందరికని కాదు, కామన్ మ్యాన్కి అంత ఈజీగా అర్థమే లేదు. ఏంటి మీ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? బానిసలుగా ఉండదలుచుకున్నారా అంటే ప్రజలకు ఏమి చెప్పదలుచుకుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటంలో ఆయన్ని నమ్మి అధికంగా ఓట్లేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏం చేసింది, ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేసింది అనే చర్చ జరిగితే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 సమాంతరంగా నడిపించారు. ఎప్పుడైతే విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పిస్తారో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఇతర కులాల్లో ఉన్న పేదలు, కాపులు కూడా పేదరికం నుంచి బయటపడతారు, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047లో పూర్ టు రిచ్ అని ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు.
గత 25 సంవత్సరాలుగా రైతు కుటుంబాల నుంచి, రైతు కూలీ కుటుంబాల నుంచి చదువు ద్వారా ప్రపంచ స్థాయికి ఎదిగిన కొన్ని లక్షల మంది మన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళు వివిధ దేశాల్లో పనిచేస్తూ వాళ్ళు తల్లిదండ్రులకు పంపించిన డబ్బులతో ఒక ఇల్లు కట్టుకున్నారు, కాస్త పొలం కొన్నారు, లేదా కారు కొన్నారు. ఇది సంపద సృష్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి ఈ అభివృద్ధి పథకాలన్నీ ఆపేశారు. అభివృద్ధి పథకాలు ఆపటం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే అద్భుతమైన పథకాన్ని ఆపేస్తే కార్పొరేట్ పాఠశాలలో చదువుకోవటానికి ఎస్సీ ఎస్టీ పిల్లలకు అవకాశం పోయింది. విదేశీ విద్య ఆపితే ఈ పేద విద్యార్థులకి విదేశీ ఉన్నత విద్య అవకాశం పోయింది. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ లేకపోవటం వల్ల మీరు గమనించండి, ఎందుకు రిపీటెడ్గా ఈ పేద వర్గాల గురించి మాట్లాడుతున్నామంటే ప్రభుత్వం కొంత సహకరిస్తే వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తారు. ఇతరులు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచిది, జాయిన్ అవుతారు, లేకపోతే హైదరాబాద్ రావటమో బెంగళూరు వెళ్ళటమో లేకపోతే సామాజికంగా ఉన్న సపోర్ట్తో ఒక అడుగు ముందుకేస్తారు. కానీ ఈ బలహీన వర్గాలకు మాత్రం ప్రభుత్వమే చేయబెట్టుకొని నడిపించాలి ఒక దశ దాటేంత వరకు. మరి 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1 ఇవ్వలేదు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 ఇవ్వలేదు, బీసీ కార్పొరేషన్ ద్వారా ₹1 ఇవ్వలేదు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 ఇవ్వలేదు, కాపు కార్పొరేషన్ ద్వారా ₹1 ఇవ్వలేదు. ఈ వర్గాల్లో ఎవరైతే డిగ్రీలు పూర్తి చేశారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు, పీజీ చదువుతానంటే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? నేను పెన్షన్లు ఇస్తున్నాను అని చెప్తున్నాడు, నేను అమ్మఒడి ఇస్తున్నానని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు పేదరికాన్ని పెంచుతాయి. పేదరికాన్ని పెంచినప్పుడు గతి లేక ప్రభుత్వ పథకాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. అది బానిసత్వానికి దారితీస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఉన్న లోతైన అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు పేదరికాన్ని పెంచుతాయి. పేదరికాన్ని పెంచినప్పుడు ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడే స్థాయి పెరిగింది. ఆధారపడడం బానిసత్వం ఇంకా అది. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిందేంటి? ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు. వాస్తవానికి ఈరోజు మీరు అసలు ఇంట్రొడక్షన్ లో స్టార్ట్ చేసి మధ్యలో విష్ణు వైపు వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ మెయిన్ ట్రాక్, దిస్ ఈజ్ సైడ్ ట్రాక్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాము అని అనుకున్న రైతులు, అనుకున్న మహిళలు, అనుకున్న యువకులు, అనుకున్న ఉద్యోగులు, అనుకున్న వ్యాపారులు, అన్ని వర్గాలు ఈరోజు యువకులంటే వాళ్ళు అన్ని వర్గాలు మోసపోయాయి. అన్ని ప్రాంతాలు మోసపోయాయి. అన్ని ప్రాంతాలు మోసపోయాయి. మీరు వచ్చే 2 నెలల్లో దయచేసి మీకు దండం పెట్టి అడుగుతున్నానండి, రాయలసీమకు జగన్ ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, డిబేట్ పెట్టండి. ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలని కటాఫ్గా తీసుకోండి. రాష్ట్రం విభజించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలని తీసుకోండి. 2, 5, 5 ఏ ప్రాంతంలో ఏం జరిగింది? అటు కుప్పం నుంచి ఆ చివరి కుప్పం నుంచి ఈ చివర మా తిరువూరు దాకా ఏం జరిగింది చర్చిద్దాం. ఇంకోటి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా వైసీపీ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన అభివృద్ధి మీద మేము చర్చకు వస్తున్నాము అని చెప్పమనండి. మా ఇన్ఛార్జ్ వెళ్తాడు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తారు, ఎవరైనా సరే. 175 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ఎవరైనా సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చేసిన అభివృద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగిన అభివృద్ధి మీద. లేదు, రాష్ట్రంలో అటు చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు మధ్యలో విజయవాడ ఉంది. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో అధికారం ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏం చేశాడు? ఏ అధికారం లేని తెలుగుదేశం పార్టీ నాయకుడు కేసినేని చిన్ని గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర వేల కోట్ల, లక్షల కోట్ల ప్రభుత్వ బడ్జెట్ ఉంది. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడ నియోజకవర్గాన్ని తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కేసినేని చిన్ని. ఈయనకి అధికారం లేదు, ఈయనకి పదవి లేదు, పైగా కొత్త కూడా రాజకీయాలకు ఈయన పదవి లేదు. ఇంకోటి, ఆయన అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు, హెల్త్ క్యాంపులు నడుపుతున్నాడు. ఈ రోజు జాబ్ మేళా పెట్టాడు. అంటే అన్నం పెడుతున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఉపాధి అవకాశాలను ఇస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి ఇన్ని చేస్తున్నప్పుడు
ముఖ్యమంత్రి పదవిలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతున్నాడు అనేది నా ప్రశ్న. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకటేనండి, దేశంలో అన్ని పార్టీలు ఎన్నికలప్పుడు ప్రచారానికి డబ్బులు ఖర్చు పెడతాయి. ఈ రోజు దేశంలో అన్ని పార్టీలు కలిపి ప్రచారానికి ఎంత ఖర్చు పెడుతున్నాయో ఒక్క వైసీపీనే అంత ఖర్చు పెడుతుంది. దీని మీద చర్చ జరగాలి. మీరు ఏ ఊరైనా వెళ్ళండి, ఇప్పుడు ఇక్కడ అసలు ఏ ఊరు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇటు చూస్తే సిద్ధం అనే ఒక హోర్డింగ్ ఉంటుంది, ఇటు తిరగంగానే సిద్ధం అనే ఒక హోర్డింగ్ ఉంటుంది, ఇటు తిరగంగానే సిద్ధం అనే ఒక హోర్డింగ్ ఉంటుంది. అసలు అంటే ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ సైట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనం ఏది చూస్తామో అదే గుర్తుంటుంది, ఏదైతే చూడమో. ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఒక 2 సంవత్సరాల నుంచి మీరు చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు, మర్చిపోతారు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక వ్యక్తి రోజు కనపడుతున్నాడు, గుర్తుంటారా ఉండడా? కాబట్టి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని అంటే ఎటు తిరిగినా జగనే కనపడుతున్నాడు, ఎటు తిరిగినా సర్వాంతర్యామి, ఎటు తిరిగినా జగనే కనపడుతున్నాడు. ఇంకోటి, నీకు నిజంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు మీరే నాకు అని మొన్నటిదాకా చెప్పావే, ఈ రోజు అంటే మరి వాలంటీర్ల మీద పడ్డాం అంటే. రాజకీయాలు పక్కన పెడదాం సార్, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ఆ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా? సాధారణంగా రాజకీయ నాయకులు ఏం చేస్తారు తెలుసా? మా పార్టీ ఎక్కువ చేస్తుంది అని సవాల్ విసురుతారు. ఈరోజు ప్రతిపక్షం సవాల్ విసురుతుందండి, ప్రతిపక్షం సవాల్ విసురుతుంది. నేను 3 రోజుల క్రితం తిరువూరు నియోజకవర్గంలో మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ తండాల వాళ్ళు వచ్చి, సార్ 20 రోజుల నుంచి మాకు వాటర్ రావట్లేదంటే నేను షాక్ అయ్యానండి. బికాస్ వాటర్ ఈజ్ బేసిక్ నీడ్ ఆఫ్ హ్యూమన్ సర్వైవల్. సమ్మర్ కూడా కాదు, నీళ్లు లేకపోతే మనుషులు ఎట్లా బతుకుతారండి? నేను వెంటనే చెప్పాను, 3 రోజులు టైం ఇస్తున్నా, 3 రోజుల్లో నీళ్లు పునరుద్ధరించకపోతే నేను నీటి సత్యాగ్రహం పాదయాత్ర చేస్తానంటే, నేను నిన్న పొద్దున పాదయాత్ర మొదలు పెట్టే టైంకి ట్యాంకర్స్ వచ్చినాయి. అంటే నీళ్ళే ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎవరికి? లంబాడీ తండాలకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయా వేదిక మీద మాట్లాడదంతా పచ్చి అబద్ధం. ఇది ఇంతకుముందు నమ్మాం, ఇది ఈ ఎస్సీలు నమ్మారు, ఎస్టీలు నమ్మారు, బీసీలు నమ్మారు, మైనార్టీలు నమ్మారు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, అన్ని ప్రాంతాలను మోసం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డికి ఆయన అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశాను, ప్రజలంతా నాతోనే ఉంటారంటే, ప్రజలంతా జగన్మోహన్ రెడ్డితో ఉంటారు అని ఆయన పార్టీ నాయకులు అనుకుంటే, ఆయన పార్టీ నాయకులు ఆయనతో ఉంటారు. అంతే కదా. ఎన్నికల సమయంలో నాయకులు లోతుగా విశ్లేషించుకొని ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని అంచనా వేసుకొని అటువైపు మొగ్గుతారు. ఈరోజు బాలశౌరి గారు ఎందుకు నేను వదిలేశారు? అసలు నీకు ఆత్మ అని చెప్పుకునే అసలు బాలశౌరి గారు ఆయన సొంత మనిషి అని అందరు నమ్మకం అండి. లేదా వేమిరెడ్డి గారు, లేదా అసలు నెల్లూరు. ఈ రోజు రాయలసీమ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు వాడుకున్నారు. తండ్రి పేరే కాదు, కుటుంబాలు అందరినీ వాడుకున్నారు. ఈరోజు వదిలేసిన బాణం తీసేసిన ప్రాణం. వదిలేసిన బాణం ఎవరు? చెల్లె. తీసేసిన ప్రాణం ఎవరు? బాబాయ్. ఈ 2 ఆయన వదలవు. గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో నిజంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు అది హత్య రాజకీయ శత్రువులు చేశారు అని ప్రజలు నమ్మారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లోనే అభివృద్ధి మీద చర్చ పెట్టండి. అభివృద్ధి మీద చర్చ పెట్టండి. ఇంకో విషయం అండి, అన్నిటికన్నా దారుణం ఏంటంటే, ఒక్క నిమిషం ఒకే పాయింట్ మీరు గమనించండి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక విద్యారంగం, పారిశ్రామిక రంగం, రెవెన్యూ శాఖ, గ్రామీణాభివృద్ధి పునాదులు వేసుకొస్తూ, రాజధాని పోలవరం పునాదులు వేసుకొస్తూ సడన్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రంగాలన్నీ ఈరోజు అస్తవ్యస్తమైపోయినాయి. మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తే మళ్ళీ రాష్ట్రం గాడిన పడే పరిస్థితి. అంత విధ్వంసం జరిగిందండి. కాబట్టి ఇక్కడ మీ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అంటే బానిసలుగా ఉంటారా, తిరుగుబాటు చేస్తారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్క రోజు పెరిగినా
దళితులకే నష్టం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మీరు గమనించండి, ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ వర్గాలకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళండి. అంటే నేను అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇంకోటండి అప్పులు తెచ్చైనా సరే ఈ వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సప్లాన్ లేదు. మీరు ఇప్పటి వరకు చెప్పింది అంతా క్లియర్ గానే ఉంది. కాకపోతే ఒకటి భ్రమంలో పెడుతున్నారు, మీరే చెప్పారు. ఒకటి ఎన్నికల్లో డబ్బులతో నడిపించాలనుకుంటున్నారు, అది మీరే చెప్పారు. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకతతో క్లియర్ గా ఉన్నారు అనేది నేను చెప్పాను, ప్రజలు చెప్తున్నారు, ఏ పార్టీకి చెందిన న్యూట్రల్స్ కూడా చెప్తున్నారు. దీన్ని ఏదో మీరు బానిసలుగా ఉండొద్దు, లేకపోతే అలా చేయాలి ఇలా చేయాలంటే అవుతుందా, లేకపోతే జనాన్ని తమతో తమ అభిప్రాయం మోటివేట్ చేయాలి కదండి. అది జరుగుతుందా అనేది ఇక్కడ బాలకోటే గారు బాగా చెప్పారు. కొలికపూడి శ్రీనివాసరావు గారు మొత్తం చాలా పాయింట్ చెప్తూ లాస్ట్ లో చెప్పిన 2 పాయింట్లే డేంజర్ గా కనపడుతున్నాయి. ఎటు చూసినా సర్వాంతర్యామి లాగా జగనే కనపడతాడు. జగన్ గారు వెంకటకృష్ణ గారు ఎందుకంటే కోపం పెరుగుతుంది అందరికీ. అదే సరే, వాట్ ఎవర్ అయితే ఎటు చూసినా ఆయనే కనపడుతున్నాడు, ఎటు చూసినా డబ్బే కనపడుతుంది, ఎటు చూసినా డబ్బులు రేపు ఓట్లు కొనడానికి కూడా కుప్పలుగా డబ్బులు రెడీ అని అంటున్నారు. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఎంత ఉన్నా కూడా ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయి ఎన్నికల్ని. అది ప్రజలు ఆ ప్రభావంలో పడే అవకాశం ఉంటుందా అనేది నా ప్రశ్న. వెంకటకృష్ణ గారు ఇన్ని మాటలు దేనికి 2 మాటలు చెప్తున్నా. చిన్నపావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. అవును, అడుగు ముందుకేసేటప్పుడు ముందు చూసేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నాడు, ఆయన తప్పులతో ఆయన కొట్టుకుపోతాడు అని అంటే మరి మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో మంచినీళ్ళ గురించి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు. రేపూడి తండ, జీ కొండూరు, చీమలపాడు, కంచిస్టర్లో లేవు మంచినీళ్ళు. నేను గుట్టి మెరిగిన నేషనల్ హైవే దగ్గర మంచినీళ్ళు మా పక్కన అవసన్నపాలెంలో ఫ్లోరైడ్ వాటర్ తాగితే ఆ ఊళ్ళలో పెళ్లిళ్ళు జరగవు, ఆడపిల్లలు ఎవరు, ఎముకలు కొంగర్ర పోయి వంకరలు విరిగి ఉంటాయి, గ్రామాల్లో ఉపాధి లేదు. ఈ రోజున ఇది ఇప్పుడే వచ్చిన సమస్య, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో వచ్చిన సమస్య, ఈ మంచినీళ్ళ సమస్య. ఇంతకుముందు మంచినీళ్ళు ఉండగా 5 ఏళ్ల క్రితం మనం ఒక ప్రమాదాన్ని గమనించుకోగా, మనం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంత కాలం రాజకీయాలు ఎలాగైనా ఉంటాయి. నిన్న విధ్వంసం పుస్తక ఆవిష్కరణ సభలో నేను బాబు గారితో మాట్లాడాను. 3 గంటలు పవన్ కళ్యాణ్ గారు బాబు గారితో నేను కూర్చొని ఒక ప్రజలు ఒక ప్రభుత్వ పరిపాలన మూలాన ప్రజలు అధ్వానం అయిపోతున్నారు. ఆ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతలు నిలవలే ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి అయినా తీసుకెళ్లాలి. తులసిరెడ్డి గారు బాగా పనిచేయట్లేదు కాబట్టి బాలకోటని గెలిపించండి, బాలకోట పనిచేయట్లేదు కాబట్టి తులసిరెడ్డి గారిని గెలిపించండి అనే అంశం కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి? వ్యక్తుల మధ్య యుద్ధంగా చేస్తున్నాడు. చొక్కాలు చూపించడం అంటే అర్థం ఏంటి? మీరు కూడా చొక్కాలు చూపించండి అని అర్థం. మీరిద్దరు కొట్టుకుంటే ప్రజలు ఏం చేయాలి? ఓటర్లో ప్రజలకేంటి? ఈ రోజున ఓటర్లో చైతన్యం కూడా ప్రజలు వివిధ తరగతులుగా ఓటు చైతన్యం కలిగి ఉంటారు. కూలోడికి ఒక చైతన్యం ఉంటుంది, చదువుకునేవాడికి ఒక చైతన్యం ఉంటుంది, ఇంజనీరింగ్ చేసేవాడికి ఒక చైతన్యం ఉంటుంది, నాలాంటి వాళ్ళకి ఒక చైతన్యం ఉంటుంది. ఈ రోజున ఇన్ని ప్రశ్నలు జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారు ఎందుకు అడుగుతున్నారు? ప్రజలు తిరగబడతారా బాలకోటయ్య, నిశ్శబ్దత్వం వస్తుందంటే మీరు జర్నలిస్టు. ఎందుకంటే మీరు జాగరూకతగా మాట్లాడే బాధ్యత మీరందరూ నుంచి ఉన్నారు. ఫలితం వచ్చేదాకా ఫలితం రావాలని కోరుకుంటాం మనం. మేము ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే శక్తులుగా జాగరూకతతో ఉండాలనుకుంటున్నాం. ఈ రోజు రాజకీయ పార్టీలు ఉండే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసిపోవాలనుకుంటుంది. అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఈ 3 కూటమిగా వెళ్ళే పరిస్థితి ఉంది. వైసీపీ ఒక విధంగా ఉంది. త్రిశూల పథకం అమలు జరుగుతుంది. ఓటేమవుతుంది? చేరకూడదు అన్న ఓటేమవుతుంది? ఒక్క మాట చెప్తారు వెంకటకృష్ణ గారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షతను చూసి ఈ రోజు రాష్ట్రంలో మేము ఇంత ధైర్యం ఉన్నాం. కానీ ఈ పొత్తుల విషయంలో కూడా ఆయన ఎంత మొదలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఆయన దక్షత అటువంటి అంటే ఒక ఇంటికి ప్రహరీ గోడ ఉన్నట్టుగా, ఒక చేలికి ఒక కంచె ఉన్నట్టుగా ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం అని ఆయన ఉన్నాడు. మాకు మంచి జరుగుతుంది, ఆయన ఏది చేసినా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఒక భావం రాష్ట్ర ప్రజలు నడిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కనుక లేకపోతే మళ్ళీ ప్రశ్నే కదా. మొన్న 53 రోజులు జైల్లో ఉంటే మనం ఏం చేశాం?
అల్లాడిపోయారు కదా. ఈ రోజు నేను అనేది ఏంటంటే ఒక ఉద్యమకారుడిగా ప్రజలను మేల్కొల్పాలంటే ప్రజా చైతన్యంతో మాట్లాడాలి, వ్యక్తులతో కాదు, రాజకీయ నాయకుల యొక్క పద్ధతిలో కాదు, మారాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అదే. ఆయన ఎందుకు కొట్లాట పెట్టాలి, చంద్రబాబు నాయుడు కంటే నిన్న అదే కదా ఆయన అనేది. ఈ నవరత్నాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మీకు ఎవరైనా ఇచ్చారా? నేను కదా ఇచ్చింది. నేను చెప్తున్నాం, ఆయన అంటున్నాను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని. ప్రతిపక్ష పార్టీలు ఎందుకనకూడదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, దళితులు ఓట్లేశారు. దళితులు ఓట్లేంటే దళితులు ఓట్లేస్తే నేరగాల్లా వెయ్యకూడదా? మొన్న ఢిల్లీ మాట్లాడుతున్నప్పుడు ఎంపీ అడిగాడు నన్ను, బాలకోటయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీ దళితులే గెలిపించారండి, మా దళితులే గెలిపిస్తే మీ సామాజిక వర్గం గెలిపించలేదా? ఇంకో సామాజిక వర్గం గెలిపించలేదా? ఒక దళితులు గెలిపించేదే జగన్మోహన్ గెలిపించాడా? ఈ కించపరచడం కాదా? ఏది సమతూకమేది? కులాల మధ్య సమతూకమేది? పక్కను గౌరవించడం నేర్చుకోలేకపోతే రాజకీయ నాయకులు ఎవరిని గౌరవిస్తారు? యుద్ధం చేయాలి కదా. వాళ్ళ మనసాల మీద కూర్చోండి, గ్రామాల్లోకి వెళ్ళి కార్లు దిగమనండి, కార్లు దిగి తండాల్లోకి వెళ్ళి పల్లెల్లోకి వెళ్ళి ప్రజల భుజం మీద చేస్తే అదే భువనేశ్వరి దేవి కష్టపడుతుంది, లోకేష్ కష్టపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు. ఏ రాజకీయ నాయకుడు చొక్కా ఇప్పి చౌడగారు విధంగా కష్టపడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే ప్రమాదం జరగనంత వరకు జరుగుతుందని భావించి యుద్ధం చేయాలి. యుద్ధం చెయ్యాలి అని అంటాం వేరు, యుద్ధం చెయ్యటం వేరు. మేము అదే చెప్తున్నాం కదా, రాముడంతటోడే అన్ని జాగ్రత్తలు తీసుకొని యుద్ధం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద యుద్ధం చెయ్యక తప్పదు. మనం పొత్తులు పెట్టుకుని 150 రోజులు అవుతుంది జనసేన పొత్తు పెట్టుకొని, ఆ పొత్తులు చెడగొట్టడానికి ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ రోజున భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారని ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు విషయం పోసే వాళ్ళు ఎక్కువ ఉండాలి తప్ప రాష్ట్రాన్ని కాపాడటానికి వాళ్ళు ఎవరున్నారండి? రాష్ట్రంతో దిగ్గలైపోయింది, హత్యలు చేస్తుంటే దిక్కు లేదే. ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద మాట్లాడుతుంటే ఈ సమాజం ఏమవుతుంది సార్? రేపు మా డాక్టర్ సుధాకర్ లాంటి 10 మందిని చంపేస్తే చావులేమంటారా? ఏం చేసిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నైతిక హక్కు ఉందనేది సమాజం ముందుకు వచ్చేది అలోలొచ్చిందని చెప్పి మేధావులంతా మాట్లాడుతుందంటే రాజకీయ పార్టీలు కాకపోతే చట్టసభల ప్రక్రియ కాబట్టి రాజకీయ పార్టీలో భాగం ఉంది కాబట్టి తీసుకోవాలి. లేదు కర్రలో బడుతులు పట్టుకుని ప్రజలకు తిరగబడాలంటే ఆ రోజులు కావాలంటే ఆ నక్సలైట్ పోరాటాలు, ఆ రైతాంగ పోరాటాలు, ఆ సాయుధ పోరాటాలు, ఆ రజాకార ఉద్యోగాలంటే ప్రజలు తిరగబడతారు. ప్రతిపక్ష పార్టీలు జాగరూకతగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలనే దీంట్లో కానీ ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల మధ్య ఒక ఐక్యత లేదా ఒక ఏకాభిప్రాయం ఉన్నాయా అనేది ఒక పాయింట్ అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం ఉందా? నిజంగానే ఇది వ్యతిరేకత ఉంది అంటున్నాం కానీ అది కింది స్థాయిలో కూడా ఉందా? ఎవరైతే బూత్కి వెళ్ళి ఓటేస్తారో వాళ్ళలో కూడా ఉందా? దీని మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే వ్యతిరేకత వచ్చింది, ఓవరాల్ వ్యతిరేకత వచ్చింది, కానీ అది ఏ స్థాయిలో ఉంది అనే దాని మీద నిశ్శబ్ద విప్లవం లాంటిది వస్తే తప్ప సాధ్యం కాదు తెలంగాణలో. భానుప్రకాష్ రెడ్డి గారు, నేను ఒక బీజేపీని దృష్టిలో పెట్టుకుని అడగడం లేదు. ఈ విషయంలో ఇప్పటివరకు ఏవైతే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది, మీరు చెప్పారు, ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, అందరూ చెప్పారు కదా, పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందా ఈ విషయంలో? ఖచ్చితంగా పార్టీలు అంటే పార్టీ అంటే ప్రజలే కదనా. ఈరోజు పార్టీలో పనిచేసేది కొంతమంది అయినా ప్రభావితం చేసేది ప్రజలపైన ఉంటుంది కాబట్టి ప్రజలు అన్ని కూడా పార్టీ నాడి తీసుకుంటది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలన్నీ ఒకే ఒపీనియన్ లో ఉన్నాయి. అందరూ కామన్ ఎనిమీ ఎనిమీ అని చెప్పడం ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుందన్న. ఇంకా కొద్ది రోజులు పరిపాలన ఉంటే ఇంకేం మిగలదు, ఇంకెవరు ఉండేదానికి లేదు ఆంధ్రప్రదేశ్ లో, ఇంకెవరు ఉండేదానికి లేదు, ఎవరు వ్యాపారాలు చేసుకునేది లేదు, వాళ్ళు దోచుకునేది వాళ్ళు పంచుకునేదని సరిపోతుంది తప్ప కామన్ పబ్లిక్ గానీ ఎవరికి న్యాయం జరగదు. ఆంధ్రప్రదేశ్ లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ అన్యాయం జరుగుతుంది, అధికార పార్టీ నాయకులకు తప్ప అందరికీ అన్యాయం జరుగుతుందినా. ఇప్పుడు ఇంతకుముందు ట్వీట్ చూసా నేను, మనం మాట్లాడేటప్పుడు మా మిత్రుడు పంపించాడు, అంబటి ఆయన అదే ఈ కుర్చీ మడత మాట్లాడుకుంటున్నాను కదా, కుర్చీ మడత, అది సింహాసనం అంట. ఆయనకి సింహాసనాన్ని ఎవరు మడత పెట్టలేరు అంటున్నారు. అంటే ఇంకా రాచరికపు ఆలోచనలో ఉన్నాడు. ఏందన్నా సింహాసనం మీద కూర్చుంటాడు ముఖ్యమంత్రి.
ఏంది అంబటి రాంబాబు గారు, మీరు ఒక మంత్రిగా ఉన్నారు, సింహాసనం ఏంది? ప్రజలు మిమ్మల్ని సింహాసనం మీద కాదు కూర్చోబెట్టింది, ప్రజల్ని పరిపాలించండి అని చెప్పి మీకు అధికారాన్ని ఇస్తే మీరు ఏదేదో ఒక రాజుమారిగా సింహాసనం మీద కూర్చో, అదే అందుకనే ఒక రాచరిక పాలన, ఒక నియంత పాలన మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన మనసులో మాట బయటపడిపోయేది కదా. ఒకసారి మీకు పంపిస్తాను ట్వీట్, చూడండి. అది ఎంత దారుణమైనంటే ఏందన్నా, ఈ విధంగా వాళ్ళ మనుషులు, వాళ్ళ మంత్రులు ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలకు ఏ విధంగా ఫీడ్బ్యాక్ పోతుంది చూడండి. అంటే దీనివల్ల ఒక అహంకారమైనటువంటి ఒక ధోరణిలో వాళ్ళు ఉన్నారని చెప్పి అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో ఏం పెట్టారు? బంగారు సింహాసనం, కనకపు సింహాసనమా లేకపోతే మామూలు సింహాసనమా? ఏం పెట్టారు? చెప్తారు ఏదో ఒకటి. అసలు సింహాసనం ఏంది నాకు వచ్చేది? ఒక ముఖ్యమంత్రికి సింహాసనం మీద కూర్చునేది ఏంటంటే ఆయన మాటలు తీరు ఎంత బాధగా అంటే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ ఆలోచన పార్టీలో ఒక మంత్రి ఉండి వాళ్ళ ఆలోచన విధానం ఇట్లుందంటే ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఇంకా ఒక నియంత పరిపాలన. ఇప్పుడు మేము మాట్లాడితే మమ్మల్ని మళ్ళా అన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు మమ్మల్ని, ఇట్లా వాళ్ళకి బాలప్రకాష్ రెడ్డి మాట్లాడినాడు అని చెప్పి. ఇట్లా అహంకార ధోరణితో మాట్లాడితే ఏ విధంగా అర్థం వస్తుంది చెప్పండి అన్న. మీకు పంపించానండి ఇప్పుడే ట్వీట్, 755 పంపించాడు. ఇక్కడ ఉన్నది సింహాసనం, కుర్చీ కాదు, మడత పెట్టడానికి అంట. మిమ్మల్ని కూర్చోబెట్టింది కుర్చీ మీద, సింహాసనం మీద కాదు. అవన్నీ అయిపోయినాయి, రాజులు రాచరికాలు అవన్నీ అయిపోయినాయి. మీరు ఇంకా ఆ దూరంలో ఉంటే మిమ్మల్ని ఏం చేయలేదు. అందుకని ఇంత అహంకారంతో ఉన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని దింపాలనుకుంటున్నారు. సింహాసనానికి చాలా మీనింగ్లు ఉంటాయి, వదిలేయండి. కానీ అదే ఇప్పుడు వీకే గారు చెప్పినట్టు కనకపు సింహాసనమా ఏందా, చాలా మీనింగ్లు ఉంటాయి సింహాసనానికి. రైట్. కానీ నేను ఒకటి అడగదలుచుకున్నానన్నా, ఏం చేశారని ఓటేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చెప్పమని చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ఇది నేను చేశానని చెప్పి ఒక 10 పాయింట్లు చెప్పని చెప్పండి. ఇది నేను మంచి చేశాను ఆంధ్రప్రదేశ్ కి. ఏం మంచి జరగలేదు కదా. ఏం జరగనప్పుడు ఏ విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజల దగ్గర నుంచి తిరిగి మీకు ఓటు పడాలని? రావాలి జగన్, కావాలి జగన్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు వద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోవడం ఖాయం. ఈ ప్రజలు తీసుకుంటే నిర్ణయానికి ఎంతటి రారాజైనా, ఎంత చక్రవర్తి అయినా సరే కింద పడిపోవడం ఖాయం. యా, శ్రీనివాసరావు గారు, మీరు ముందు ఒక మాట, ఈ నిశ్శబ్ద విప్లవం బయటికి కనపడుతుంది, ఆల్రెడీ విప్లవం బయటికి కనపడుతుంది. కానీ ఇందాక అన్నాను కదా, ఎక్కడో ఏదో చిన్న సందేహము, డౌట్ రకరకాలుగా ఉన్నాయి. ఆయన నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు, ఆ బటన్ తాలూకు ప్రభావం ఆయన చూసి ఆయన ఎక్కువగా ఇదేది వాటి మీద దాన్ని చూసుకునే, ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం కూడా. అది ఎలా ఉందనేది కొంత ఇది ఉంది, జనంలో చర్చ అయితే ఉంది. మీరు ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా ఆస్పిరెంట్గా, ఎలా ఉంది పల్స్, ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళే ఓట్లేసేది వచ్చి బూత్కొచ్చి. సార్, ఇప్పుడు రాజకీయాలు ఎన్ని చర్చించినా వ్యక్తిగత స్థాయిలో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఈ ప్రభుత్వ విధానాల వల్ల మన జీవితం, మన ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అనే చర్చ, ఆలోచన అందరికీ ఉంటుంది. ఆడవాళ్ళు ఏం చేస్తారు? అధిక ధరల గురించి ఆలోచిస్తారు. అవును. యువత, నిరుద్యోగులు ఏం చేస్తారు? ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచిస్తారు. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? రాయితీలు ఇస్తుందా అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఏ వర్గాన్ని కదిలించినా ఆర్థిక విధ్వంసం అనేది అన్ని వర్గాలని తాకింది. రావటంతోనే అమరావతిని ఆపి వేల కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను ఆపేసి 40,000 మంది రోజు రాజధానిలో పనిచేస్తుంటే వాళ్ళందరినీ పంపించేశాడండి. ఇసుక ఆపి రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని ఆపేశాడు. కాబట్టి ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు, ఆదాయం పడిపోయినప్పుడు, అసలు ఆదాయం లేనప్పుడు రాజకీయాలు ఆలోచించరండి. పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు. అరే స్కిల్ డెవలప్మెంట్ పెట్టి 5 లక్షల మందికి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి మామూలు సమయంలో రాజకీయాలు మాట్లాడుకున్నా ఎన్నికలు వచ్చేసరికి ఈరోజు ఉద్యోగస్తులు నిర్ణయానికి వచ్చేశారు. రైతులు అసలు ధాన్యం అమ్మి
ఇప్పుడు పంట అమ్మిన తర్వాత రైతు చేతికి డబ్బులు రావడానికి వారం రోజులు 10 రోజులు 20 రోజుల్లో ఆలస్యం అవుతుంది, అది ఎప్పుడు ఉంటుంది. కానీ అది తెచ్చుకోవటానికి కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు రాలేదండి. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ డబ్బులు వచ్చే లోపు, ఆ డబ్బులు రాక. కాబట్టి మీరు ఏ వర్గాన్ని తీసుకున్నా ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇస్తే కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. మరి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొంతమంది ముందుకెళ్ళటానికి వీల్లేదు, అందరూ వెనకబడి ఉండాలని రెడ్డి కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్ పెట్టాడు. ఎన్ని కార్పొరేషన్ పెట్టా ఎవరికేం లేదు, ఒక్కళ్ళకి ₹1 లేదు. అంటే అందరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది కదా. కాబట్టి ఆర్థిక విధ్వంసం, జీవన విధ్వంసం జరిగిన తర్వాత అందరూ డిబేట్కి రాకపోవచ్చు, అందరూ రాజకీయాలు మాట్లాడకపోవచ్చు, కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు రేపు ఎన్నికల నాటికి తమను తాము కాపాడుకోవటానికి, తమ భవిష్యత్తును కాపాడుకోవటానికి, తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవటానికి అభివృద్ధి కోసం ఓటేస్తారు. మరి ఆ అభివృద్ధి, ఇప్పుడు రాజధాని నిర్మిస్తే అభివృద్ధి వస్తుందండి, పోలవరం పూర్తి చేస్తే అభివృద్ధి వస్తుందండి, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తే అభివృద్ధి వస్తుందండి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తే తులసిరెడ్డి గారు చెప్పారు, అరే ఇన్పుట్ సబ్సిడీ లేదండి పులివెందుల ప్రాంతంలో, పంటల బీమా లేదండి. పంటల బీమా గురించి నిండు శాసనసభలో ప్రభుత్వం అబద్ధం చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చొని, నేల మీద కూర్చొని అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పేది అబద్ధం అని నిరూపిస్తే ఆ రోజు రాత్రికి రాత్రి పంటల బీమా చెల్లించి మరుసటి రోజు ముఖ్యమంత్రి లాస్ట్ రోజు. కాబట్టి ఈరోజు ఏ రంగాన్ని తీసుకున్నా ఇది చాలా చాలా అరుదుగా జరిగిద్దండి. సాధారణంగా ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించినాక ఏదో ఒక వర్గం ఆ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉంటది. కానీ నేను ఇందాక మళ్ళీ చెప్తున్నా, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు మోసపోయాయి, నష్టపోయాయి. మరి నష్టపోయిన తర్వాత ఈసారి మళ్ళీ మతం చూసి ఓటేసినా, కులం చూసి ఓటేసినా, ప్రాంతం చూసి ఓటేసినా ఇక ఈ రాష్ట్రంలో ఏముండదు. ఇప్పుడు కావాల్సింది ఒకటే, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం ఓటేయాలి, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి కోసం ఓటేయాలి, కులాలకు అతీతంగా అభివృద్ధి కోసం ఓటేయాలి, మతాలకు అతీతంగా అభివృద్ధి కోసం ఓటేయాలి. దీన్ని ఈరోజు ప్రతి దశలో, ప్రతి ప్రాంతంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారండి. అంటే నాతో అన్ని వర్గాలతో నేను మాట్లాడతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, నేను బటన్ నొక్కుతున్నాను అనుకుంటున్నారు. వాళ్ళందరూ నాతో ఉన్నారు అనుకుంటున్నారు, ఆయన బటన్ నొక్కుతున్నాను అనుకుంటున్నారు. మీరేమంటారు? ఊళ్ళో గ్రామంలో కూలి పని చేసుకునే మామూలు మహిళ బట్టా నొక్కుతా టైం రాని అని ఎదురు చూస్తున్నారు. రైట్. బాబ్జీ గారు, ఒక్క నిమిషం ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ గేట్లు పగిలిపోయి నిర్వాసితులకి ఇంతవరకు ఏం చేయలేదన్నా. సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో. అవును. ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏం చేస్తారు చెప్పండి. అవును. బాబ్జీ గారు, ఈ నిశ్శబ్ద విప్లవం అనేది మీకు కూడా కనిపిస్తుందా? నిశ్శబ్ద విప్లవం రావాలని కోరుకుంటున్నాం, మనందరం వస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. వెంకటకృష్ణ గారు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అన్ని వర్గాల్లో కూడా విపరీతమైనటువంటి ఆందోళన ఉంది. దీనికి పరిష్కారం ప్రజలకు తెలుసు కాబట్టి గ్యారంటీగా నిశ్శబ్ద విప్లవం వస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, నేను కానీ, లేకపోతే మన భానుప్రకాష్ గారు కానీ, బాలకోట గారు కానీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఇది చాలా ప్రగాఢంగా 100% గుండెల మీద చేసుకొని నో డౌట్ మార్పు వచ్చింది అనే స్థాయికి పని చేయాలన్నది మన కోరిక. ఆ పని జరగట్లేదన్నది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి. నేను ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి లీడర్ గా ఉన్నాను. గడిచిన 1983లో ఎన్టీ రామారావు గారిని ఇన్స్పైర్ గా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రోజు అందరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెబుతున్న మాటలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజా పోరాటాలు చేసి మాకు ఎమ్మెల్యే సీట్ కావాలని అడుగుతున్న లేరు. తెలుగుదేశం గెలిచింది కాబట్టి 2, 3, 4, 5 తయారైపోయారు. నేను ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో చూస్తున్నాను. లోకేష్ గారు వస్తే ఒక్కొక్క 4 వర్గాలు, ఈ 4 వర్గాలు స్థానిక సమస్యల మీద ఎప్పుడైనా పనిచేశారా? పెద్ద పోరాటాలు చేశారా? లేదు. పోరాటాలు పక్కన పెట్టండి, ఏ సమస్యలు ఉన్నాయో తెలుసా వాళ్ళకి? తెలియదు కదా. వీళ్ళు ఏమని ఇప్పుడు తగుదన అమ్మ అని చెప్పి చంద్రబాబు గారు బుర్రపాటు చేసి, లోకేష్ గారు బుర్రపాటు చేసి, లేకపోతే ఎవరో వాళ్ళ అనుమానాలు పట్టుకొని అర్జెంట్ గా ఎమ్మెల్యేలు అయిపోవడం ఇది కాదు కదా.
నేనేమంటున్నానంటే గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు మీరున్నారు వెంకటకృష్ణ గారు, నాకు ఎప్పుడు మీ పరిచయం ఝాన్సీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యంతర ఎన్నికల్లో మీరు నాకు మొదటిసారి నాకు పరిచయం. ఆ రోజు మీరు గైత్నార్లో స్టాండింగ్ కెమెరా పెట్టి మాట్లాడారు, నేను మీ దగ్గరికి వచ్చి నేను కొబ్బరి బండి అంతాగాను. ఇప్పుడు ఝాన్సీ ఆ రోజు నుంచి నాకు తెలుసు, మిమ్మల్ని నాకు పరిచయం చేసింది మా నాగేశ్వరరావు అని. నేనేమంటున్నానంటే విశ్వాసం ఉన్నటువంటి ప్రజలు, విశ్వాసం కలిగించే ప్రజలకి భరోసాగా ఉండి మనం ఇది తప్పు జరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు మొట్టమొదటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన వ్యతిరేకత ఓటు చీలిపోనివ్వను అని చెప్పారు. ఓటు చీలిపోను అన్నప్పుడు ఆ స్థాయిలో బోల్డ్ మంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, అలాగే శ్రీనివాస్ గారి లాగా బాగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, అలాగే మన రామకోటి గారి లాగా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది అన్ని చోట్ల విస్తృతంగా పర్యటన చేసి ఇది ప్రజావేదికలు నిర్మిస్తే అసలు చర్చ ఉండదు, అసలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అదేమీ లేకుండా అప్పుడే సీట్లు గొడవ, అప్పుడే రాద్దాంతో ఇంకా కొంతమంది అయితే అధికారం వచ్చేస్తే పోర్ట్ఫోలియోలు చెప్పేస్తున్నారు అప్పుడే. ఇది ఇంకా కామెడీ. ఎందుకు వాతావరణం కనిపిస్తుంది. శ్రీనివాసరావు గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నాకు ఎక్కడో పీక్తుంది. ఇంకా గట్టిగా సర్కార్ ఇంకా గట్టిగా ప్రజల్ని ప్రభావితం చేయాలి. ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే తావంటి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ అంటే మనం మేక కుక్క కథ చెప్తా ఉంటాం. ఎవడో కుక్కను తీసుకెళ్తుంటాడు, మేకని తీసుకెళ్తుంటాడు, తోవలో అందరూ ఇది కుక్క అని 10 మంది అంటే అది వదిలేసాడు మేకని, చేతిలో మేక ఉంటుండగా అందరు కుక్క అన్నారని. ఎందుకంటే ఈ బలహీనమైనటువంటి సమాజం కాబట్టి 100% నేను నాకు అడిగిన ప్రశ్న కూడా అదే. ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, డబ్బులు కనపడుతున్నాయి కదా. ఆ భ్రమలో ఉండి ఈ నిజాలన్నీ ఈ వాళ్ళ కిందకు వచ్చిన నీళ్లను కానీ మర్చిపోతారేమో. ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీరు మిస్ అవుతున్నారండి. శాసనసభ్యులు బొమ్మలు కట్అవుట్లు గాని ఉంటే కొంతమంది శాసనసభ్యులు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు, వాళ్ళని చూసి ఓటేస్తారు. ఇప్పుడు రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే అందరికీ బొమ్మ పడిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఇంకొకరు పాజిటివ్ గా చూస్తారని నేను అనుకోను. కాబట్టి ఇది ఒక రకమైన అడ్వాంటేజ్. చాలా మంది 24 గంటలు జనంతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు కదా, వాళ్ళ బొమ్మలు కనిపిస్తున్నా మావాడే కదా అని చెప్పి మళ్ళీ డైవర్ట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నమ్మకం నువ్వే జగన్ అని ఎవరైతే స్టిక్కర్లు అంటించారో ఆ నమ్మకం కోల్పోయిన వాళ్ళందరూ ఇంకో పార్టీలు మారిపోయారు. అవును, ఇప్పుడు ఆ స్టిక్కర్ పోయిందే, క్యాండిడేట్ పోయాడు. స్టిక్కర్ అతికిచ్చినోడే పార్టీ మారిపోయాడు. రైట్. బాలకోట గారు ఏంటి చెప్తున్నారు మీరు? అంటే సరైన సందర్భం కాబట్టి ఒక్క మాట చెప్తాను సార్. 1989లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత రామారావు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే, ఎక్కడ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా జెండాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ జెండాలు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయండి అని చెప్పేసి పురమాయించాడు. కూర్చోటమే పారిశుద్ధ్య కార్మికులైనా, వేరే ఇతర ఉద్యోగస్తులైనా, కులాలైనా సరే, కులాల ఆందోళన జరిగినా వీళ్ళు జెండాలు పక్కన పడేసి వెళ్ళిపోయి ఆ నాయకుడు అక్కడ కూర్చునేవాడు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఒకటే కొట్లాడితే కుదరదండి, ప్రజలు కూడా కొట్లాడాలి. ప్రజలను కొట్లాడే విధంగా రాజకీయ ప్రతిపక్ష పార్టీని చేయగలగాలి. నేను ఈ రాష్ట్రంలో ఒక అంబేద్కర్ రథయాత్ర చేద్దామని అనుకున్నా, చేయలేకపోయా. ఇంతమంది హత్యలు చేసినా కూడా ఒక 10 రోజులు రథయాత్ర మేము చేయలేకపోయాం. మేము మాకున్న పరిస్థితులు ఇచ్చా ప్రజలను కదిలించుకోకుండా ప్రతిపక్ష పార్టీలకు మాత్రమా ఏమొస్తుంది? అప్పుడు ఆయన ప్రజలను దూరం చేస్తున్నాడు. అధికార పార్టీ ఏం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలోనే ప్రజలను దూరం చేస్తుంది, విడి చేస్తుంది. మనం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో ఉండగలిగితే నీళ్లు చేపల్లో ఉంటాయి, కోతులు చెట్ల మీద ఉంటాయి, అలాగే పక్షులు ఆకాశంలో ఉంటాయి. అలాగే రాజకీయ పార్టీలు ప్రజల్లో చేపల్లాగా నేలల్లోనే ఉండాలి. ప్రజలతో కలిసిపోతున్న ఎమ్మెల్యేలైనా సరే అలా ఉన్నవాడే ఎమ్మెల్యేగా గెలుస్తారు తప్ప ప్రజల దూరంగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కూడా గెలవు. అది చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా పనిచేసినా, జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిన సీట్లు తిరిగిపోతుంది. అందుకే కదా ఆయన ఒక్కో రిపోర్ట్ తెచ్చుకొని మీరు నూకలు వెళ్ళి నువ్వు గెలవబోయి వెళ్ళిపోరా బాబు అని చెప్పి అంటాడు. అర్థం ఏంటి? ప్రజలు చేకరిస్తున్నారు అని. స్థానికంగా అంశం ఉండాలి, ఆ ప్రజలు జీవించాలి, ఆ కలిసికట్టుతనం ఉండాలి. కాకపోతే ఒక్క మాట ఏంటంటే 40 రోజులు ఎన్నికలు ఉంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు పనిచేయాలనే మాట అయితే చెప్పగలుగుతా. ఇది తప్పదు. నేను ఆ మాట కూడా చెప్పలేకపోతే ఉద్యమకారుడిగా అంతా బాగుంది సార్, ఏం పర్వాలేదు సార్, తలగొడ్డ కట్టుకుని రోడ్డు మీద వెళ్ళిపోవడమే సార్ అంటే అక్కడున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. తోస్తే అక్కడ పోయే పెట్టగొండల రాజకీయాలు ఈ రోజు నువ్వు కులాలు, మతాలు, డబ్బు, ధనం, మద్యం, పక్కనోడు కూడా ఏం మాట్లాడుతున్నాడు, ఏం నడిపిస్తున్నాడు అనే పరిస్థితి అంత నపుంసక రాజకీయాలు అయిపోయినాయి.
ప్రజాస్వామిక రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ నపుంసక రాజకీయాలు చేసి ఏంటి సార్ ఆ వ్యూహం సినిమాలు ఏంటి, ఆ విధ్వంసం ఏంటి, అమరావతి మీద ఇప్పటికీ నిందలేంటి, ఇప్పటికీ సిగ్గు శరం అసలు ఏమీ లేకుండా 5 ఏళ్ళుగా రాజధాని లేకుండా చేసి ఇంకా నిందలేస్తారా అమరావతి మీద? మళ్ళీ ఇదే కామెడీ అండి. మరి దీనిని ఎలా కాపాడుకోవాలి? కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన చూపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుడు అవటం మూలాన దేశం యావత్తు కూడా నా ఎన్నికల వైపు చూస్తుంటుంది, చాలా ఉత్కంఠగా ఉంటుంది. తప్పనిసరిగా ఆహారికి విరుగుడిగానే ప్రజలు తిరుగుబాటుతో నిశ్శబ్దప్లంగా ఓట్లేస్తారనేది మా భావన. అలా వెయ్యాలని చెప్తున్నాం, దానికోసమే పనిచేసి తీరుతాం కూడా చెప్తాను. అదే అక్కడే ఇప్పుడు నేను నా పాయింట్ కూడా అదే, నిశ్శబ్ద విప్లవానికి ఉత్కంఠకి క్వైట్ ఆపోజిట్. ఉత్కంఠ ఉంది అంటే పోటీ ఉంది అన్నట్టు, నిశ్శబ్దం విప్లవం వచ్చింది అంటే వన్ సైడ్ ఉన్నట్టు. రెండిట్లో ఏది ఉంది? వన్ సైడ్. ఇప్పుడు మధ్యలో ఉందండి, మధ్యలో ఉంది. రైట్. కాదు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కుర్చీని ఇవ్వటానికి ప్రతిపక్ష పార్టీకి సిద్ధంగా ఉండడు, తప్పులండి చేసిన తప్పులు అలా ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీని తీసుకోగలగాలి, చక్కని పోరాటం చేసి. కాదు, ఇదే భావన. తప్పులు చేశామా ఒప్పులు చేశామా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారే కర్మ, చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉండరు. ఆ మాటకు వస్తే మోడీ గారు ఏమన్నా ఇచ్చామంటే ఇచ్చేస్తాడా? ఇది ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. ఎవరు ఇవ్వరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ పదవి ఉంటేనే కదా ప్రజలకి మంచి చేసినా చేయగలిగిన ఏదో ఉన్నా. రైట్. ఫైనల్ గా బీజేపీ అంచనా ఎలా ఉందండి నిశ్శబ్ద విప్లవం మీద? ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? చాలా నిశ్శబ్దంగా ఉంది. ప్రజల కోసం పనిచేస్తున్న దీంట్లో భారతీయ జనతా పార్టీ ముందులో ఉన్నాం. ప్రజా సమస్యల మీద ఇంతకుముందు బాలకోటయ్య గారు మాట్లాడారు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 4.5 సంవత్సరాలు అదే చేసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి సీటు ఖచ్చితంగా మీరు చెప్పండి. మేము కూడా కోరుకుంటున్నాం. మా అందరి కామన్ అజెండా ఒకటే, ఈ రోజు ఈ దుర్మార్గపు పరిపాలన మారాలి. సీటు మరిచేస్తారన్నా ఖచ్చితంగా సింహాసనం కాదు అది, ఆ కుర్చీని మరిచేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికార పార్టీ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హెచ్చరిస్తున్నారు. కానీ అనుకున్నంత తేలిగ్గా ఉండదు రాజకీయాల్లో. మీకు తెలియదే ఉందిలే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మార్పు వస్తే ఆ సునామీకి నేను అదే ప్రజల్లో మార్పు కనబడుతోంది, మార్పు వచ్చింది. ఒకటి ఇక్కడ పార్టీలు వాటిని చేసుకోవడంలో ఎంతవరకు ముందున్నాయనేది ఒకటి. ఆ కింది స్థాయిలో ఉండే ఎవరైతే బూత్కి వెళ్ళి ఓట్లు వేస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు కన్సాలిడేట్ చేయగలుగుతున్నారు అనేది ఇంకొక అభిప్రాయం. సో ముఖ్యమంత్రి గారు నిన్నను వాలంటీర్ల సభలో మాట్లాడిన దానిపైన వాలంటీర్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్న దానిపైన వాలంటీర్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మాకెందుకు తలకాయ నొప్పి? బాలకోటయ్య గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి అన్ని రాజకీయ పార్టీలతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలోని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రం కాపాడుకుందామని పిలిపించిన పాఠానికి ఈ రోజుకి రాలా. అది వచ్చిన కన్సల్టేట్ అవుతుంది అనుకోండి.